కలుగునుగాక. హల్లెలూయా. మంచిది, మరొక అవకాశం ప్రభు అల్పుడునైనా నాకు ఇచ్చినందుకు నేను మొదటిగా దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, మరి నన్ను ప్రేమించి ఆయన పరిచర్యలో ఆయా సమయాల్లో నన్ను వాడుకుంటున్న దైవజనులు వారి కుటుంబాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అది పాస్టర్ గారిని చూసే అవకాశం లేదు. పాస్టర్ గారు వేరే సంఘాన్ని చూస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మరలా మీ మధ్యలో దేవుడి మాటలు పంచుకునే కృప దేవుడు నాకు ఇచ్చారు. బహుశా ఇది చివరి, ఇంకోటి ఉందా నాకు ఇక్కడ? ఇదే లాస్ట్ అమ్మా? ఇక్కడ ఉందా ఇంకోటి? దేవుని సార్ ఎంత బాగా, ఎంత ఆనందంగా ఉన్నారు. ఇంకోటి లేదంటే ఇది చాలా ఆనందపడిపోతున్నారు ఏమండి. మరి ఈరోజు లాస్ట్ ప్రసంగం కాబట్టి మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలండి. చాలా సంతోషం. మళ్ళా మిమ్మల్ని చూసే భాగ్యం దేవుడు నాకు ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తాను. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. చాలా చిన్నవాళ్ళం మేము, మీరు అందరూ పెద్దవాళ్ళు. మా అక్కలు ఉన్నారు, మా అమ్మలు ఉన్నారు, మా పెద్దమ్మలు ఉన్నారు, మా పిన్నులు ఉన్నారు. మీరు అందరూ మా బంధువులు. దేవుని స్తోత్రం. అయ్యా జోసఫ్ గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా అని చిన్న ప్రార్థన మీరు అప్పుడప్పుడు నా కోసం కూడా చెయ్యండి. మంచిది. ఈ సమయంలో దేవుని మాటలు మనం వినబోతా ఉన్నాం. ఈరోజు మన అంశము మీ అందరికి ఇష్టమైన అంశం. ఏంటి అంశము? ఏంటమ్మా? ధనము. ఇది ప్రతి మనిషికి ఇష్టమైన అంశము. అది ఈ షెడ్యూల్లో ఈ ధనము అని చూసినప్పుడు ఏమండి నేను చాలా సంతోషించాను. ఎందుకంటే ఖచ్చితంగా ధనము గురించి మనం చాలా సంగతులు బైబిల్లో రాయబడి ఉన్నాయి. దాని గురించి మనం ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. మరి ఈ అంశాల్లో ఈ ధనం అనే అంశం పెట్టడం కూడా ఇది దైవ సంకల్పమే. దేవునికి స్తోత్రం. మంచిది. దేవుడి వాక్యాన్ని చదువుకొని కొద్ది నిమిషాలు శ్రద్ధగా దేవుడి మాటలు వినడానికి మీ హృదయాన్ని సిద్ధం చేసుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయము మూల వాక్యంగా లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వాక్యాన్ని మన ధ్యానం కొరకు చదువుకొని కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం జాగ్రత్త పడుడి, ఒకరిని కలిమి విస్తరించుట చేత వానికి జీవమునకు మూలము కాదనెను. దేవుడి వాక్యమును దీవించునుగాక. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన, ప్రభువు నాతో మాట్లాడని చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మంచి దేవునికి స్తోత్రాలు. ఈ రాత్రి మరలా నీ సన్నిధిలో గడిపే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. ఏ పాటి వారం ప్రభువా, ప్రతిరోజు నీ సన్నిధిలో అడుగు పెట్టే కృపణిస్తున్నారు. నీ విలువైన మాటలు, సందేశాలు మాకెంతగానో ఉపయోగపడుతున్నాయి, మమ్మల్ని బలపరుస్తున్నాయి, మా కుటుంబాన్ని కడుతున్నాయి. నాయన ఈ రాత్రి కూడా మీరు మాతో మాట్లాడండి, మహిమ పొందండి. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. నాకు బాగా ఇష్టమైన పాట, ఒక పల్లవి చరణం పాడుకుని నేరుగా దేవుని మాటలు మనం ఎన్ని తలచినా ఏది అడిగినా
ఈ పాట ఎంతమందికి ఇష్టం చెప్పండి? పాత పాటలు ఎవరు ఇష్టపడట్లేదండి ఇప్పుడు. ఏమండి, పాత పాటలు ఇష్టపడాలి. నాకు చాలా ఇష్టం పాత పాటలండి. ఇప్పుడు అన్నీ కూడా అర్థం లేని పాటలు వచ్చేస్తామని ఎవరు పడితే వాళ్ళు పాటలు రాస్తున్నారు. ఏమండి, ఈ మధ్య ఏదో పాట ప్రియమైన యేసయ్యా, ఏమండి, చాలా పాత పాటలు వినడం మనకెంతో ఆశ్చర్యం. ఇప్పుడు మనం పాడిన పాట ఎవరు రాశారో చెప్తే అరక సొంగరం ఇస్తాం మీకు. ఇప్పుడు మనం పాడామే, ఎన్ని తలచినా ఏది అడిగిన పాట ఎవరు రాశారు? అరక సొంగరం పోగొట్టుకోకండి, చూసుకోండి. అది ఎవరు రాశారు పాట? ఏమా ఎవరికి తెలీదా? ఏమా నేను గతంలో ఒకసారి చెప్పినట్టు గుర్తు. మామూలుగా అరక సొంగరం తీకి బయటికి నిజంగా తెచ్చాను వీళ్ళకి ఈరోజు. మరి మిస్ అయిపోయి నేనేం చేయలేను. ఏమ్మా, అరక సొంగరం తెచ్చినా మీరు తీసుకుంటలేదు. అది తేడం, నేను పట్టుకేయడం నాకు నచ్చట్లేదు. మీరు ఎలా చూస్తున్నారు చెప్పనా? అరక సొంగరం అంటే నువ్వు పెట్టుకోవచ్చు కదా, చేతులు ఖాళీగా ఉన్నాయి, మాకు ఏటి. ఏమండి, బ్రదర్ మధు అని ఒక సహోదరులు, ఆయన పెళ్లి చేసుకోలేదు. ఏమన్నా ఆయనకు ఒక సిస్టర్ కూడా ఉన్నారు. ఆ సిస్టర్ పేరు జెస్సీ. ఏమంటే వాళ్ళు బెంగళూరులో పరిచయం చేస్తాం. చాలా మంచి పాటలు రాశారు. నా తలంపంత నీవే యేసయ్యా, నీ కోరేదంతా, ఇవన్నీ చాలా మంచి మంచి పాటలు. అందులో వాళ్ళు రాసిన బట్టే ఎన్ని తలచినా ఏది. సో పాటలు పాడేటప్పుడు ఆ పాటలు ఎవరు రాశారో కూడా తెలుసుకొని పాడడం చాలా మంచిది అండి. దేవునికి స్తోత్రం. మంచిది. ఈ రాత్రి జాగ్రత్తగా కొన్ని మాటల మీద మీరు మనసు పెట్టండి. ధనము అనే అంశం మీద ఈ రాత్రి మనం చాలాసార్లు వినలేని సంగతులు నేను మీతో మాట్లాడడానికి దేవుడు చాలా బలమైన ప్రేరణతో ఈ వర్తమానాన్ని మీ మధ్యకి తీసుకొని వచ్చారు. మనందరికీ ఇష్టం ధనం అంటే, చాలా మందికి ఇష్టం. నాకు డబ్బు అంటే ఇష్టం లేదనే మనిషి ఎవరైనా ఉన్నారంటే అతడు అబద్ధికుడు అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి డబ్బు అంటే ఏముంటుంది చెప్పండి? ఏం పర్లేదు, సిగ్గుపడకండి. ఆశ ఉంటుంది. ఏమండి, డబ్బు అంటే అందరికీ ఆశే. విచిత్రం ఏంటి చెప్పనా? డబ్బు అంటే ఆశ ఎవరికి ఉంటుందంటే బాగా డబ్బున్నవాడికే ఉంటుంది. పేదవాడికి అంత ఆశ ఏమి ఉండదు. బాగా ఆశ ఎవరికి ఉంటుంది చెప్పండి? బాగా డబ్బున్నవాడికే ఎక్కువ ఆశ ఉంటుంది. ఏమండి, సరే ఏదైనప్పటికీ డబ్బు ఒక మనిషిని నిలబెట్టగలదు. డబ్బు ఒక మనిషిని పడగొట్టగలదు. ఒక మనిషికి డబ్బు సహాయం చేయగలదు. ఒక మనిషిని డబ్బు చక్కగా సంహరించగలదు. ఏమండి, కనుక డబ్బు మనం ఎంత జాగ్రత్తగా వాడితే అంత మేలు. అందుకే డబ్బు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది చాలా పెద్దలు చెప్పే మాట. సో బైబిల్ మనకి ప్రామాణికం కాబట్టి డబ్బు గురించి బైబిల్ ఏం చెప్పిందో ఈ రాత్రి కొన్ని సంగతులు నేను మీకు జ్ఞాపకము చేస్తాను. ఈ రాత్రి నా హెడ్డింగ్ ఏంటంటే, డబ్బు ద్వారా కోరుకునేవి, కోల్పోయినవి ఒక 7 అనుభవాలు నేను మీతో చెబుతాను. డబ్బు ద్వారా
కోరుకునేవి, కోల్పోయినవి ఒక 7 అనుభవాలు నేను మీకు జ్ఞాపకము చేస్తాను. ఏమండి? డబ్బు ఉంటే మనం ఏదైనా కోరుకోవచ్చు. డబ్బు ఉంటే ఏమండి? ఎంతమంది ఈ మాట ఒప్పుకుంటారు చెప్పండి? మీ దగ్గర డబ్బు ఉందనుకోండి, మీరు ఏం కోరుకున్నా అది మీ దగ్గరికి వచ్చేస్తుంది. ఎందుకంటే డబ్బు అలా చేయిస్తుంది. ఈ మధ్య మీరు చూసారో లేదో, మన ముఖేష్ అంబానీ వాళ్ళ కుమారుడి యొక్క వివాహం జరిగింది. ఏమండి? మీకు శుభలేఖ ఇవ్వలేదు ఆయన? ఏమన్నా అలా చూస్తున్నారేమో, తెలుసా? మీరు చూసారా? టీవీలో చూశారు కదా. ముఖేష్ అంబానీ గారి అబ్బాయి కన్నా నేను చాలా అందంగా ఉంటానండి. నిజమా? నేను చాలా అందంగా ఉంటాను. ముఖేష్ అంబానీ గారి అబ్బాయి కన్నా నేను చాలా అందంగా ఉంటాను. కానీ ముఖేష్ అంబానీ గారికి వచ్చిన సెలబ్రిటీలు నేను పెళ్లి చేసుకుంటూ వస్తారా? ఎవరు రారు. కారణం ఏంటంటారు? ఏంటి? డబ్బు. అంతే కదా. డబ్బు ఉంటే ఎవరైనా వస్తారు, ఏదైనా చేస్తారు. డబ్బు ఉంటే మన కాలు కింద పెట్టనిస్తారా? ఇప్పుడు మీ 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 భాషలోకి వచ్చేస్తాను, మీ ఆత్మలోకి వచ్చేస్తున్నాను నేను. ఇప్పుడు అత్తగారు బాగా డబ్బు ఉన్నదనుకోండి, కోడలు అత్తని కాలు కింద ఎట్టనిస్తుందా? అత్తగారు ఈ మాత్రం మీరెందుకు వచ్చారు వంటగదిలోకి? ఒక్క మాట అంటే నేనే బెడ్రూమ్లో కాఫీ తెస్తాను కదా అంటది. ఎవరు? డబ్బున్న అత్త అయితే. అదే మామూలు అత్త అనుకో, ఆ మాత్రం కాసుకోలేవా కాఫీ? నా మాటలు అర్థమవుతున్నాయా మీకు? అంటే డబ్బు చూసారా? డబ్బు ఏమని ఏ పనైనా చేయిస్తుంది. అందుకే ఈరోజు ఒక 7 అనుభవాలు చాలా వేగంగా చెప్తాను. జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినండి. డబ్బు చాలా మంచి పనులు చేస్తుంది, కానీ చాలా ప్రమాదకరమైంది డబ్బు అండి. చాలా ప్రమాదకరం. త్రాచుపాము కన్నా ప్రమాదకరమైంది డబ్బు. అగ్ని కన్నా చాలా ప్రమాదకరమైంది డబ్బు. డబ్బుని ఈ రోజున చాలామంది ప్రేమిస్తున్నారు, చాలామంది ఇష్టపడుతున్నారు. కానీ నేను ఇప్పుడు ఈ ప్రసంగం చేసిన తర్వాత మీకు అర్థమైపోతుంది డబ్బు ఎంత ప్రమాదకరమో. అలాగని బైబిల్ డబ్బుని వ్యతిరేకించట్లే. డబ్బు సంపాదించండి, తప్పు లేదు. కానీ డబ్బే ప్రధానంగా చేసుకొని మన చుట్టూ ఉన్న మనుషులతో మనం ఎలా ప్రవర్తించకూడదో బైబిల్ చాలా చక్కగా కొన్ని సంగతులు చెప్పింది. నేను ఒక 7 సంగతులు చెప్తానన్నాను కదా. నా 7 మీకు అర్థమవుతున్నాయండి? 7 సంగతులు చెప్తున్నాను వచ్చినప్పుడల్లా. దేవునికి స్తోత్రం చెప్పండి. మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథంలోంచి ఏమండి ఒక మాటను మనం చూస్తే, డబ్బు చేసే లేదా డబ్బు ద్వారా, డబ్బు వల్ల మనం ఏమి కోల్పోతామో పరిశుద్ధ గ్రంథంలో ఒక 7 అద్భుతమైన సంఘటనలు రాయబడ్డాయి. నేను మీకు చెప్పి నా మాటలు ముగిస్తాను. చూడండి, కీర్తన గ్రంథము 62వ కీర్తనలో, అందరు బైబిల్ తెరవండి. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథము 62వ కీర్తన. డబ్బు ఎంత ప్రమాదకరం అంటే, ఏమండి, డబ్బు ద్వారా మనం ఏం కోల్పోతాం అంటే ప్రేమను కోల్పోతాం. ఏం కోల్పోతామమ్మా? డబ్బు సంపాదించి తప్పులేదు, డబ్బు దాచుకో తప్పులేదు, కానీ ఆ డబ్బు ద్వారా మనం ఏం కోల్పోతామంట? ప్రేమను కోల్పోతాం. చూడండి, 62వ కీర్తన 10వ వచనంలో, గర్వపడకుడి, ధనము హెచ్చుగా ఉన్నను దానిని లక్ష్య పెట్టుకుడి అని రాయబడింది కదా. ధనము హెచ్చుగా ఉన్నను దాన్ని ఏం చేయకూడదట? లక్ష్య పెట్టకూడదు. అంటే పరిభాషలో, మీ అందరికి అర్థమయ్యే భాషలో చెప్తున్నా, దాన్ని లెక్క చేయకూడదు. డబ్బుని ఏం చేయకూడదు? లెక్క చేయకూడదు. డబ్బుకు నువ్వు రాజుగా ఉండాలి. డబ్బుకు నువ్వు ఎలా ఉండాలి? డబ్బుకి నువ్వే రాజు. కానీ డబ్బు నీకు రాజుగా ఉండకూడదు. డబ్బు నిన్ను పరిపాలన చేయకూడదు. డబ్బుని నువ్వు పరిపాలన చెయ్యాలి తప్ప
డబ్బు నిన్ను పరిపాలన చేయకూడదు. అలా పరిపాలన చేస్తే ఎంత ప్రమాదం మన బ్రతుకులోకి వస్తుందో ఒక 7 సంగతులు చెప్తున్నాను కదా. అందులో మొట్టమొదటి సంగతి, డబ్బు ద్వారా ప్రేమను కోల్పోతాం. ఏం కోల్పోతాం? నేను ప్రేమను కోల్పోతాం అని 1.5 గంటల ప్రసంగం చేసిన పోతపోయిన ప్రేమలు, మాకు డబ్బే కావాలనే మనుషులు కూడా లేకపోలేదు. అరే డబ్బు ఎంత ప్రమాదమో బైబిల్ చెప్తా ఉంది. డబ్బుని ఎలా వాడాలో అలాగే వాడాలి. ఉల్లిపాయలు కోసేవాళ్ళు చేయి పైకి ఎత్తండి. ఏంటి అన్ని కర్రీ పాయింట్లేనా ఏంటి? ఏమండి కర్రీ వండలేదు, కర్రీ పాయింట్లను తెచ్చేయని అంటారా ఇక మీరు? ఉల్లిపాయలు కోసేవాళ్ళు చేయి పైకి ఎత్తండి అన్నాను. ఏమో మగవాళ్ళు కూడా ఎత్తేస్తున్నారు ఏంటి బాబు? ఏంటి ఇంటికాడ వంటకం చేస్తున్నారా ఏంటి? చేయి పైకి ఎత్తి చూపించండి. ఉల్లిపాయలు కోసేవాళ్ళు చేయి పైకి ఎత్తండి అన్నాను. ఎత్తారా అందరూ? దేవుని స్తోత్రం. అమ్మ మీరు కూడా ఎత్తారా? దించండి. ఇప్పుడు ఉల్లిపాయలు దేనితో కోస్తారు? దేనితో కోస్తారు? ఏంటండి బాబు నాకు అర్థం అవ్వట్లేదు. ఒకసారి మీరు చెప్పండి ఏంటి? కత్తిపీడతో కోస్తారు. మీరు కత్తిపీడతో ఎలా కోస్తాం మనం? కత్తిపీడతో సరే ఓకే వదిలేసేయండి, ఇది చాలా లాగ్ అయిపోతుంది. మనం కత్తితో కోస్తాం కదా. ఉల్లిపాయలు దేనితో కోస్తాం? ఒక కత్తితో కోస్తాం. కత్తి దేనికి తయారు చేయబడింది? ఉల్లిపాయలు, వంకాయలు, టమాటాలు, కాయగూరలు కోయటానికి అది ఉపయోగం. ఇప్పుడు అదే కత్తితో పేక కూడా కోసుకోవచ్చు కదా. కత్తి ఏమన్నది? ఆకు. నేను ఉల్లిపాయలు తప్ప పేక కోయడానికి సృజించబడలేదు అంటదా. అక్కడ కోసేద్దంటే, పేక కోసినా కోసేస్తుందంటే. అంటే కత్తి నువ్వు ఉల్లిపాయలకి వాడచ్చు, పేక కోయడానికి కూడా వాడచ్చు. అంటే వాడే విధానము మంచిదై ఉండాలి. కత్తి పని ఏం లేదు, అది ఎలా వాడతా పేక కోయమంటే కోసేద్ది, వంకాయ కోయమంటే. డబ్బు కూడా అంతే. డబ్బుని నువ్వు ఎలా వాడితే అలా ఉపయోగపడుతుంది. అర్థమైందండి? డబ్బుని మంచిగా వాడితే అది మంచి పేరు తెస్తుంది నీకు. డబ్బుని చెడుగా నువ్వు వాడితే అది నీకు చెడ్డ పేరు తీసుకొస్తుంది. ఆఖరికి నిన్ను కూడా నిర్మూలన చేసేస్తుంది. డబ్బు అంత ప్రమాదకరమైంది. దేవునికి స్తోత్రం. అయితే మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, డబ్బు ద్వారా ప్రేమను కోల్పోతాం. ఈ రోజున చాలా కుటుంబాల్లో ప్రేమలు దూరం అవడానికి గల ప్రధానమైన కారణం డబ్బు. అందులో ఏమి సందేహం లేదు. ఈ రోజున చూడండి, విలువలు లేవు, ఒక వాల్యూ లేదు మనిషికి. ఈరోజు మనిషికి వాల్యూ ఉందంటారా? విలువ ఉందంటారండి? డబ్బుకున్న విలువ మనిషికి ఉందా? లేదు. ఈ రోజున అనేక కుటుంబాలు ఈ డబ్బు అనే మాయలో పడిపోయి బంధాలు కూడా మర్చిపోయి, ఏమంటే ఇష్టానుసారంగా జీవించే మనుషులు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. డబ్బుకి ఇచ్చే విలువ మనిషికి కూడా ఇవ్వకుండా, డబ్బుని ప్రేమిస్తూ, డబ్బును గౌరవిస్తూ, డబ్బుని ఆరాధిస్తూ మనుషులు లెక్క చేయలేని మనుషులు చాలా మంది లోకంలో ఉన్నారు. కుటుంబంలో ప్రేమను కోల్పోవడానికి గల కారణం ఏంటంటే డబ్బు అండి. డబ్బు లేనని చెప్పు హాయిగా సాగుతుంది కుటుంబం. డబ్బు లేనని చెప్పు హాయిగా సాగుతుంది కాపురం. డబ్బు లేనని చెప్పు చాలా చక్కగా జరుగుతుంది నీ సంసారం. కానీ ఎప్పుడైతే డబ్బు వచ్చి పడిందో అక్కడ మొదలవుతుంది కష్టాలన్నీ కూడా. మనం ఏమనుకుంటాం? అరే డబ్బు లేదు, డబ్బు ఉంటే బాగున్నాం, డబ్బు ఉంటే బాగున్నాం, డబ్బు ఉంటే బాగున్నా అనుకుంటాం. కానీ మీరు డబ్బున్న వాళ్ళని మీరు ఒకసారి వెళ్ళి ఇంటర్వ్యూ చేయండి. అయ్యా ఈ డబ్బు ద్వారా మీరు చాలా ఆనందంగా ఉన్నారంటే ఆడు చెప్పే కష్టాలు అన్నీ ఎవరు చెప్పారండి డబ్బు ఉంటే ఆనందం ఉంటుందని? డబ్బు ఉంటే, డబ్బు సకల జబ్బులకి కారణం.
డబ్బు సకల జబ్బులకు కారణం. దేవుడు ధనాన్ని సృష్టించాడు. ఏమండి? అయితే అది మనకి ఎంత అవసరమో అంత చాలు. చెప్పండి, ఎంత అవసరమో అందరూ చెప్పండి. ఎవరికి మీ మనసు ఒప్పట్లేదు. మనకి ఎంత అవసరమో అంత చాలు డబ్బు. అందుకే దావీదు ఒక సందర్భంలో ఏం ప్రార్థన చేశాడు? ప్రభువా, ఇగో నన్ను జ్ఞాపకం చేసుకుని ఒక చిన్న ప్రార్థన చేశాడు. ఆయన ఏమన్నాడు? నాకు ఎక్కువ ఇవ్వకు, అలాగని కొదువు కూడా చేయి, తక్కువ ఇవ్వద్దు. తక్కువ ఇస్తే తక్కువ ఇచ్చావని నిన్ను దూషిస్తాను, ఎక్కువ ఇస్తే కన్ను నెత్తికెక్కి నిన్ను మర్చిపోతాను. అందుకని తగినంత నాకు చాలు ప్రభు అని ప్రార్థన చేశాడు. ఈరోజు ఆ ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? అందరూ చెప్పండి, ప్రభువా. చెప్పండి, ఇంక చివరి ప్రసంగం మళ్ళీ కనబడండి మీకు. ప్రభువా, నాకు డబ్బు అవసరం. అందరూ చెప్పట్లేదు ఏంటి? మీకు అవసరం లేదా? ఓహో, మీరు డబ్బున్న వాళ్ళ దేవునికి స్తోత్రం. డబ్బున్న వాళ్ళు అయితే ఇట్స్ ఓకే. డబ్బు లేని వాళ్ళు నన్ను పాలి నాతో చెప్పండి, ప్రభువా నాకు డబ్బు అవసరం. చెప్తున్నారు అందరూ? అయితే అది చాలినంత నాకు దయచేయి ప్రభువా. అంతే. డైరీలో రాసుకున్నాడు మీ పేర్లన్నీ కూడా. శాంక్షన్. ఆమేనండి. హల్లెలూయా. సో ధనము ద్వారా ప్రేమను కోల్పోతాం. డబ్బు వచ్చాక మనశ్శాంతి ఉండదు. మీరు అనుకుంటున్నారు డబ్బు ఉంటే అన్నీ ఉంటాయి. నో నో నో. డబ్బు ఉంటే మనశ్శాంతి ఉండదు. ఈ రోజున అనేకమైన కుటుంబాల్లో గొడవలకు కారణం ఏంటి చెప్పండి? డబ్బు డబ్బు డబ్బు. భర్త సంపాదిస్తున్నాడు అనుకోండి, భార్య కూడా సంపాదిస్తుంది అనుకోండి, ఏమండి ఆ ఇంట్లో మనశ్శాంతి ఉండదు. పొడుచుకుంటారు. నేనే ఎక్కువ సంపాదిస్తున్నాను, ఆ ఖర్చులన్నీ నాయే అంటాడు. నువ్వే సంపాదించ, నా సంపాదన అంతా ఏం చేస్తున్నాను, నేను కడుతున్నాను, నేను ఈఎంఐలు కడుతున్నాను, నేను అద్దెలు కడుతున్నాను అంటది ఆవిడ. ఇలాగా ఏమండి మాటి మాటికి గొడవలు వచ్చి ఏం చేస్తుంది? గొడవలు వస్తుంది. అందుకనే డబ్బు ఏమండి ఎంత ప్రమాదమో బైబిల్ చెప్పింది. డబ్బు ఉండడం ద్వారా ఏమండి అది ఏం చేస్తుందట? ప్రేమను కోల్పోయేలా చేస్తుంది. ప్రేమను కోల్పోతాం. ప్రేమ అనురాగాలు ఉండవు, ఆప్యాయతలు ఉండవు, అనురాగాలు ఉండవు, చక్కగా మాట్లాడుకునే విధానం ఉండదు. ఎంతసేపు డబ్బు సంపాదన, డబ్బు సంపాదన, డబ్బు సంపాదన, బిజీ 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 బిజీ, గజ్ బిజీ. లైఫ్ అంతా కూడా గజ్ బిజీ. నేను ఒక ప్రశ్న అడుగుతాను, నాకు సమాధానం చెప్పండి. మీరు మీ భర్త, వింటున్నారమ్మా భార్యలు, మీరు మీ భర్త, మీరు మీ పిల్లలు చక్కగా నలుగురు కూర్చొని భోజనం చేసి అన్నాలయ్యింది. నా మాట అర్థమైందా? అందరూ కలిసి భోజనం చేసి అన్నాలయ్యింది. అందరూ కలిసి తింటారండి. అందుకే కరప సంఘం ఎంతగా దీవించబడింది. దేవునికి స్తోత్రం. మరి అది ఆశీర్వాదం అంటే ఏమంటే అలా తినాలి. అందుకే పెద్దలు డైనింగ్ టేబుల్ అనేది కనిపెట్టారు. డైనింగ్ టేబుల్ ఎందుకు కనిపెట్టారు అనుకున్నారు? అందరూ కలిసి భోజనం చేయాలని. హల్లెలూయా. ఈ రోజున మీరు చూడండి, కలిసి భోజనం చేసే తీరు లేదు ఇంట్లో. కారణం ఏంటి? డబ్బు వచ్చేసింది మధ్యలో. ఏమండి? అందుకే ప్రేమలు కోల్పోతాం. డబ్బు చాలా ప్రమాదం. డబ్బు చాలా ప్రమాదం. అందుకే జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. డబ్బు సంపాదించకూడదంటే సంపాదించాలి. అది మనకి ఎంతవరకు అవసరమో, ఎంతవరకు ఉపయోగపడాలో అంతవరకు ఉపయోగం. ఖచ్చితంగా డబ్బు సంపాదించాలి. భర్తలో డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించకపోతే భార్య ఎలా విలువిస్తుంది? డబ్బు సంపాదించని ఏ భర్తను ఏ భార్య విలువ ఇవ్వదు. అందుకని ఖచ్చితంగా 4 రాళ్ళు సంపాదించాలి. ఏమండి? మరి 40 రాళ్ళు సంపాదించేకండి. 4 రాళ్ళు సరిపోతాయి అన్నారు కదా పెద్దలు. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక ప్రేమను కోల్పోయేలాగా అంత డబ్బు మనకు అవసరం లేదు. ప్రేమ లేని చోట కోట్ల రూపాయలు ఉంటే ఏంటి లాభం చెప్పండి? నీ దగ్గర బీరువా తీగనే కట్ల పడిపోతున్నాయి, కానీ కాఫీ నేను ఇచ్చే దిక్కు లేదు నీకు. సుఖం ఏంటి చెప్పండి? కట్టలు ఉన్నాయి నీ దగ్గర, కానీ కాఫీ నేను ఇచ్చే మనిషి లేడు నీకు. అమ్మ ఏమైనా ఉపయోగమా? కట్లేమి లేకపోయినా ఏమండి కాఫీ తాగండి అన్న భార్య
చక్కగా నీకు కాఫీ వస్తుందంటే నువ్వు ధన్యురాలు, ధన్యుడు, దేవుని స్తోత్రం. అది చాలు. అందుకే ఒక పాటలో నేను ఈ మాట నాకు బాగా ఇష్టమైన మాట, చాలయ్యా చాలు, ఇది చాలయ్యా చాలు, చాలయ్యా ఇది చాలయ్యా చాలు, దినములన్నీయు కాపాడి దీన మనసులో నింపాడి, దినములన్నీయు కాపాడి దీన మనసులో నింపాడి. చెప్పండి. ఆ పాటలో ఎక్కువగా నేను వాడిన మాట ఏంటంటే చాలయ్యా చాలు. ఏమండి, చాలయ్య అనే మాట అది ఒక సంతృప్తికరమైన మాట. సంతృప్తి ఉండాలి. అంతసేపు సంతృప్తి లేకుండా డబ్బు 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 పట్టరా, డబ్బు పట్టరా, డబ్బు సంపాదించు. అలాంటి మాటలు మనందరికీ దూరం అయిపోవును గాక. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది భర్తలు ఉంటారండి, పెళ్ళయ్యే 15 ఏళ్ళు అయినా సరే నీ పుట్టింటికి వెళ్ళి ఏమైనా పట్టరా, నీ పుట్టింటికి వెళ్ళి ఏమైనా పట్టరా అంటారు. ఇంకేం పట్టరావాలి? అలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. అది అంత మంచి పని కాదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో మొట్టమొదటిగా 62వ కీర్తన 10వ వచన ప్రకారము ఇంటిలో ఏం కోల్పోతాం చెప్పండి? ప్రేమను కోల్పోతాం. రెండవదిగా లూకాసు వార్త ఇప్పుడు మనం చదువుకున్న మూలవాక్యంలో 12వ అధ్యాయము 15వ వచనం ప్రకారం యేసు ప్రభు వారు చెప్పిన మాట ఎంత బాగుందో చూడండి. జాగ్రత్త పడుడి, ఒకని కలిమి వాని జీవముకు మూలం కాదు. కలిమి మూలము కాదు. అది చాలా అద్భుతమైన మాట. ఏమంటే అది మూలం కాదు, ధనము మూలం కాదు. రెండవదిగా మనం నేర్చుకుంటున్నాము, ఏమంటే ధనము ఉండడం ద్వారా మనం రెండవదిగా ఏం కోల్పోతామంటే సంస్కారాన్ని కోల్పోతాం. ఏం కోల్పోతాం అమ్మా? సంస్కారాన్ని కోల్పోతాం. ఎందుకంటే డబ్బు ఎప్పుడైతే ఎంటర్ అయ్యిందో మానవుడికి ఆ సెన్స్ పోతుంది. డబ్బు పిచ్చిలో పడిపోతాడు, డబ్బు మైకులో పడిపోతాడు. ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియదు, ఏం మాట్లాడుతుందో ఆమెకే. ఎందుకంటే డబ్బు మైకులో ఇష్టానుసారంగా మాట్లాడే మనుషులు లేకపోలేదు. డబ్బు లేనంతసేపు మాటలు వేరు, డబ్బు వచ్చిన తర్వాత మాటలు వేరు. ఏముండదంటే సంస్కారాన్ని కోల్పోతాం. ఇప్పుడు లూకాసు వార్త 15వ అధ్యాయంలో, క్షమించాలి 15వ అధ్యాయంలోనే 11వ వచనంలో తప్పిపోయిన కుమారుడు ఉంటాడు కదా. ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి ఏమడిగాడు? నా ఆస్తి నాకు ఇచ్చేయి అని. ఆ డబ్బంతా ఇచ్చేదాకా రక్తం తాగేసాడు వాళ్ళ నాన్న రక్తం. ఇచ్చేయి, డబ్బు ఇస్తాను ఇప్పుడు ఎందుకు, నాకంతా అనవసరం, నా వాటా నాకు ఇచ్చేయి. ఏమంటే ఈ సందర్భం మీ అందరికీ తెలుసు కదా. తప్పిపోయిన కుమారుడు తన తండ్రిని ఆస్తిని అడిగిన సంగతి నేను తెలియక అడుగుతాను. ఇప్పుడు తల్లిదండ్రుల ఆస్తి ఎవరికి వస్తుందండి? అమ్మ ఎవరికి వస్తుంది? మరి ఏటి అడిగి మొహుడు కంగారేటి? కంగారేటని. ఇప్పుడు తండ్రి తర్వాత ఆస్తి ఎవరికి వస్తుంది? పిల్లల కోసం. ఈలోగా గంగిళ్ళేటి. ఈరోజు చాలా మంది తప్పిపోయిన కుమారుడు సీను ఈరోజు చాలా మంది ఇళ్లలో రియల్గా జరుగుతుంది. తండ్రి బ్రతికుండగా, తల్లి బ్రతికుండగా, నానా నా ఆస్తి నాకు ఇచ్చేయి అని అడిగే పిల్లలు లేరనుకుంటున్నారా? ఏదో ప్రపంచం మీకు తెలుసో లేదో, కోకొల్లరు ఉన్నారు బయట. అరే తండ్రిని అంత మాట అంటావా అంటే అవన్నీ నాకు అనవసరం. ఇంకోటి ఏంటి చెప్పినా, ఈ బుర్ర తిరిగిడి మాటలు మాడదా. ఎవరిని అడిక్కన్నావు? ఈ నడిక్కనాలా? ఎవరిని అడిక్కన్నావు? ఏం సంపాదించావు? ఏం సంపాదించడం ఏంటి? ఈ రోజున అలాంటి మాటలు మాట్లాడే పిల్లలు చాలామంది ఉన్నారండి. ఏమి లేదంటే సంస్కారం లేదు. తండ్రి బ్రతికుండగా ఆస్తుని అడుగుతావా? నీకంత దమ్ము, అంత బలము, అంత పౌరుషం అంటే తండ్రి బ్రతికుండగా
తండ్రికి నువ్వు సంపాదించి చూపించు. తండ్రి సంపాదించిన దాన్ని గద్దల్లా పీక్కొని పట్టుకుపోవడం కాదు. నీలో బలం ఉంది, నీలో శక్తి ఉంది, నీలో ఆ కసి ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? 4 రాళ్ళు సంపాదించి చూపించు. కానీ ఈ సత్తా ఉండదు కొంతమందిలో. ఏమడిపోతావు? మీద అడిపోతా ఉంటారు. ఎందుకవ్వు? ఎవరి కోసం ఇవ్వు? ఎవరి కోసం కన్నా? మరి నీ సంపాదన అంతా ఎవరికి ఇస్తావు? ఏంటండి ఈ మాటలు? ఏంటండి దీని అంతటికీ కారణం ఏంటంటారు? డబ్బు. ఏంటి కారణం? డబ్బు అండి. డబ్బు మనిషికి సంస్కారం లేకుండా చేస్తుంది. డబ్బు వచ్చిన తర్వాత అతని మైండ్ మారిపోతుంది, ప్రవర్తన మారిపోతుంది, తీరు మారిపోతుంది, బుద్ధి మారిపోతుంది, ఆలోచన విధానం కూడా మారిపోతుంది. తప్పిపోయిన కుమారుడు తండ్రి బాధపడతాడన్న జ్ఞానం కూడా లేకుండా ఏమంటే ఆస్తి పట్టుకుపోయాడు. నమ్మండి, తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయిన కానీ ఆ తండ్రి అన్నం తినలేదు, బెంగ పెట్టేసుకున్నాడు. ఎంతో బాధ. ఈరోజు ఈ సెన్స్ లేదు చాలామంది. ఇచ్చేయి అని అడుగుతారంతే. దయచేసి తల్లిదండ్రులు బ్రతికుండగా వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, చంపేయకండి వాళ్ళు. నా ఆస్తి నాకు ఇచ్చేయి, నా బాధ నాకు ఇచ్చేయి వద్దండి. అలాంటి మాటలు మాట్లాడతారు. వాళ్ళు బ్రతికి ఉండగా, వాళ్ళు ఆరోగ్యంగా ఉండగా, వాళ్ళని ఆనందంగా ఉండనివ్వండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా దమ్ముంటే వాళ్ళు బ్రతికుండగా వాళ్ళకి ఏదైనా 4 రాళ్ళు సంపాదించి చూపించండి. హల్లెలూయా. సో రెండవదిగా చెప్పండి, సంస్కారాన్ని కోల్పోతాం. సంస్కారాన్ని కోల్పోతాం. ఎంత సంస్కారాన్ని కోల్పోతామో ఒక ఉదాహరణ చెప్పి నా మాటలు త్వరగా ముందుకు తీసుకున్నారు. ఇద్దరు స్నేహితులు, ప్రాణ స్నేహితులు. అమ్మా ఎవరు వీరు? ప్రాణ స్నేహితులు. ఒక రోజున ఇద్దరు కలిసి ప్రయాణం చేసి వెళ్తా ఉన్నారు. వెళ్తా ఉంటే ఒక ఆయన ఎదురుగా వచ్చేస్తున్నాడు పరుగు. ఆ స్నేహితులు ఇద్దరు వస్తూ ఉంటే ఒక ఆయన పరుగు వచ్చేసి ఏమంటే గాబరా పడిపోతూ చంపేది అక్కడ ఉంది అని పారిపోతున్నాడు. ఈ ఇద్దరు స్నేహితుడికి అర్థం కాలేదు. ఏంటి చంపేది అక్కడ ఉంది అంటున్నాడు, ఏమైనా పులి వస్తుందా, ఎలుగుబంటి వస్తుందా అని వీళ్ళు కూడా భయపడుతూ కొంచెం ముందుకెళ్తే నడి రోడ్డు మీద ఒక పెద్ద మూట అక్కడ ఉందంట. ఆ ఇద్దరు స్నేహితులు అక్కడికి వెళ్ళి ఏంటి ఆ మూటని ఇప్పి చూస్తే అందులో కట్టలు డబ్బు ఉందంట. అమ్మా ఏముంది? కట్టలు డబ్బు. నేను మా చర్చిలో ఎక్కువగా కొన్ని సంఘటనలు చెప్తాను, అది మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు మందిరానికి వచ్చినప్పుడు, ఆదివారమో లేదా ఇలాంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడు మీరు నడుచుకుంటూ వస్తారు కదండి. నడుచుకుంటూ వచ్చినప్పుడు మీకు రోడ్డు మీద ఒక కట్ట దొరికింది అనుకోండి. రోడ్డు మీద ఒక కట్ట మీకు అలా రోడ్డు మీద పడుంది. మీరు ఆ కట్ట తీసుకున్నారు, ఇటు అటు చూశారు, ఏమండి బైబిల్ తెరిచారు, బైబిల్లో పెట్టి మూసుకుని వచ్చేసారు. ఏం దొరికింది మీకు? అమ్మా ఒక కట్ట, డబ్బు కట్ట దొరికింది. అది ఎంతో నాకు తెలీదు, నన్ను అడగండి. మొత్తానికి డబ్బు కట్ట మాత్రం దొరికింది. ఈలోగా మీరు బైబిల్లో పెట్టుకుని వచ్చేస్తూ ఉంటే ఒక ఆయన ఎదురు పడిపోయి, ఏమండి నా డబ్బులు పడిపోయండి, ఏమండి మీరు ఎవరు చూసారా, ఏమండి డబ్బులు పడిపోయినా అనుకుంటూ వస్తున్నాడు అనుకోండి. అప్పుడు మనం ఏం చేయవలను? ఒరిజినల్ చెప్పాలి, ఒరిజినల్ హృదయంలో నుంచి రావాలి. ఇచ్చేయాలే, అది నీతి. కానీ మన హృదయం ఏం చెప్పాలి? దేవుని సన్నిధిలో ఉన్నాం మన, అంటే ఎలా పడితే అలా చెప్పేకూడదు. అతను అలా అంటున్నప్పుడు మనం ఏం చేయాలి? లోపల దేవుని ప్రేరణ ఏంటి చెప్పండి? అది నీది, అతనికి ఇచ్చే అంటారు. లోపల ఏమండి ఈలోగా సాతానుడు వచ్చేస్తాడు. ఇప్పుడు వస్తున్నాడు, అలా వచ్చేస్తా ఉంటాడు. సాతాను వచ్చి ఏం చెప్తాడు? ఇప్పుడు నువ్వు అతని దగ్గర ఏమైనా దొంగతనం చేసావా? లేదే, క్యాజువల్గా నీకు దొరికింది కాబట్టి అది నీది అని చెప్తాడు.
అప్పుడు దేవుడు అంటాడు నో ఇచ్చేయి, సాతాన్ అంటాడు నో ఇవ్వద్దు, ఇలా చూస్తే ఇచ్చే అంటాడు, ఇలా చూస్తే ఇవ్వద్దు అంటాడు, ఇచ్చే ఇవ్వద్దు, ఇచ్చే ఇవ్వద్దు. ఇప్పుడు చెప్పండి, ఇచ్చే అన్నవాడు మాట వింటారా, ఇవ్వద్దు అన్నాడు మాట వింటారా? ఓ ఎంత మరి యథార్థంగా ఉండాలి. ఏ మాట వింటారు మీరు? ఇవ్వద్దన్న మాటే వింటాం మనం మెల్లిగా. ఏమండి చక్కగా అప్పుడు దాకా బైబిల్ బాగా కనబడేలా పట్టున చీరలా కప్పేసుకొని మెల్లిగా వచ్చేస్తాం. ఎప్పుడైనా వినండి, మనది కానిది మనకి వద్దు. స్తోత్రం చెప్పండి. అది రూపాయి అయినా ఉన్నాయి, ₹1,00,000 ఉన్నాయి, మనది కాదది, మనకది వద్దండి. దేవునికి స్తోత్రం. వీళ్ళు మూట ఇప్పగానే అన్ని కట్టలు కట్టలు ఉన్నాయి. ఏంటండి, ఇద్దరు స్నేహితులు మూటలు నిండా ఉన్నాయి, కట్టలు ఉన్నాయి. ఒక కట్ట కాదు, కట్టలు కట్టలు ఉన్నాయి. వాళ్ళకి ఏం చేయాలో తెలియలేదు. ఒరే ఇంత డబ్బు రోడ్డు మీద, అయ్యో ఎవరో, సరే ఎవరిదైతే ఏముందిరా, ఏమంటే ఎవరిదైతే ఏముంది, దా సాయం పట్టని ఇద్దరు కూడా పట్టుకొని మొయ్యలేకపోతున్నారు. దాన్ని అలా పట్టుకొని వచ్చి ఆ పక్కన పొలాల్లోకి తీసుకెళ్ళి దాన్ని అలా ఈడ్చుకెళ్ళి ఒక చివరికి వెళ్ళి ఒక చెట్టు దగ్గర కూర్చున్నారు. కూర్చొని వాళ్ళిద్దరూ ఆలోచిస్తున్నారు, స్నేహితులు ఇద్దరు. ఏమనంటే, ఒరే ఇప్పుడు వెలుతురుగా ఉంది కాబట్టి ఇంత డబ్బు మనం పట్టుకొని వెళ్ళలేం, ఒకవేళ వెళితే ఎవరైనా పట్టుకుంటారు, పట్టుకుపోతారు. అందుకని రాత్రి వరకు మనం ఇక్కడే ఉండి చీకటైన తర్వాత ఈ డబ్బును మనం పట్టుకోవచ్చు, చీకట్లో మనం ఎవరు కనపడం కదా అని అనుకున్నాడు. ఇద్దరు అలా అనుకున్నారు. మంచి స్నేహితులండి వాళ్ళు. ఈలోగా అందులో ఒకడు అన్నాడు, ఒరే డబ్బుని నేను చూస్తూ ఉంటాను, నువ్వు వెళ్ళి సెంటర్కి వెళ్ళి మన ఇద్దరు తినడానికి ఏదైనా పట్టరా అని చెప్పాడు. సరేని ఇతను, ఒక అతను డబ్బు దగ్గర ఉన్నాడు, ఒక అతను సెంటర్కి వెళ్ళాడు. దేనికి? ఏదైనా తెద్దామని. చక్కగా అతను భోజనం చేసేసి ఒక భోజనం ప్యాకెట్ కట్టించుకొని వచ్చేస్తున్నాడు. ఏమండి, ఈలోగా ఇక్కడ ఇతను ఏం చేస్తున్నాడంటే, ఇంత కత్తి నూరుతున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? కత్తి నూరుతున్నాడు. వాడేమో పొట్లం తెస్తున్నాడు, ఈడేం చేస్తున్నాడు? కత్తి నూరుతున్నాడు. ఎందుకు ఇతను కత్తి నూరుతున్నాడు? వాడికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, ఇప్పుడు ఈడు వస్తే ఈ మూటలో సగం వాడికి ఇవ్వాలి కాబట్టి అసలు వీడిని లేకుండా చేసేస్తే ఈ మూటంతా నాకే. మనం చెప్పాను కదా, ఆశ దురాశ అని, ఆ టైప్ అనమాట. అని వాడు కత్తి నూరుతున్నాడు, వేసేద్దామని. పాపం ఆడేం చేస్తున్నాడు, ఆడు భోజనం చేసి ఒక పొట్లం భోజనం తెస్తున్నాడు వీడి కోసం. తెత్తు వాడికి ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఈ భోజనం పట్టుకెళ్ళి ఆడికిస్తే వాడు కడుపు నిండా తిని మూతి తుడుచుకొని అందులో ఓటాటుకుపోతాడు. అందుకని ఆయన వాడి జోబులోంచి ఒక విషం బాటిల్ తీసి పొట్లం ఇప్పి ఆడి విషం కలుపుతున్నాడు. అందులో అన్నంలో విషం కలుపుతున్నాడు. ఆడేం చేస్తున్నాడు? కత్తి నూరుతున్నాడు. వీళ్ళిద్దరు ఎవరు? మంచి స్నేహితులు. ఎప్పటి వరకు? డబ్బు లేనని చెప్పు భుజాలు రాసుకొని ఒకరి మీద ఒకరు చేతులు వేసుకొని కష్ట నష్టాలు సుఖ దుఃఖాలు మాట్లాడుకుంటూ వచ్చిన స్నేహితులు ఎప్పుడైతే ఆ డబ్బు మూట ఎదురైందో వాడు కత్తి నూరుతున్నాడు, వీడు అన్నంలో విషం కలుపుతున్నాడు. సరే మొత్తానికి విషం కలిపి మెల్లి నీట్గా కట్టేశాడు పొట్లం తెలియకుండా. వాడు కత్తి నూరి మెల్లిగా వెనకాల పెట్టేసుకున్నాడు. వచ్చాడు. వచ్చిన తర్వాత, ఇదిగోరా నేను తినేసాను కడుపు నిండా, నువ్వు తినే అన్నాడు. ఏమండి, సరేని తినేవాడిని ఇలాగ ఇవ్వగానే మెల్లిగా కత్తి తీసి కసక్కని పొడిచాడు అండి. అన్నం పెట్టినండి, అన్నం తెచ్చాడు కదా అని పొడిచాడు. కారణం ఏంటంటారు? డబ్బు అనాలి మీరు, ఇంకా కారణాలు ఏమి లేవు. కారణం ఏంటంటారు? డబ్బు. పొడిచాడు అంతే. కొడితే ఆడు గలగల కొట్టుకుని ఆడ కళ్ళ ముందే చచ్చిపోయాడు. ఇప్పుడు ఈ మూట అంతా మొయ్యాలంటే బలం ఉండాలి కాబట్టి, పొద్దునుంచి ఏం తినలేదు కాబట్టి, నేను కడుపు నిండా బాగా తిని ఈ మూట మోసుకుపోతానని ఆ పట్టణం ఇప్పుడు అది కూడా తిన్నాడు. ఒక 6-7 ముద్దలు తినేసరికి నోట్లోంచి ఏమొస్తుంది? నొరగ వస్తుంది. అలా కుప్ప కూలిపోయాడు. ఆడికి అర్థమైనప్పుడు ఒకడు ఫస్ట్లో
చంపేది అక్కడ ఉంది, చంపేది అక్కడ ఉందని పారిపోయాడే. ఆయనకి అర్థమైంది నిజంగానే డబ్బు మమ్మల్ని చంపేసింది. అవునండి, డబ్బు చంపేస్తుంది మనుషుల్ని. డబ్బు ప్రేమను చంపేస్తుంది, డబ్బు ఆత్మీయతను చంపేస్తుంది, డబ్బు అనురాగాన్ని చంపేస్తుంది, డబ్బు గౌరవాన్ని చంపేస్తుంది. అందుకే డబ్బుకి మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండవదిగా డబ్బు సంస్కారం లేకుండా చేస్తుంది. మూడవదిగా చూడండి, డబ్బు శాంతిని కోల్పోయేలా చేస్తుంది. ఏం చేస్తుందమ్మా? ఒకటి ప్రేమ కోల్పోతాం, రెండు సంస్కారాన్ని కోల్పోతాం, మూడోది ఏం కోల్పోతాం? శాంతి అంటే మనశ్శాంతి. ఎంతమందికి ఇష్టం లేదు ఈ మనశ్శాంతి అంటే? అందరికీ ఇష్టమే కదా. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం చూడండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చూస్తే, చదవండి ఎవరైనా, మైక్లో చదువుతుంది. కష్టజీవులు కొద్దిగా తినెను, ఎక్కువగా తిన్నా సుఖ నిద్ర నొందెదరు. అయితే అయితే అంటున్నారు, ఇప్పుడు మన డబ్బున్న వాళ్ళు తింటే ఐశ్వర్యవంతులకు తన తన ధన సమృద్ధి చేత వారికి ఏం పట్టదట? ఎందుకని? బోల్ డబ్బు ఉంది కదా. ఏమండి, ఎందుకు నిద్ర పట్టదు? డబ్బు. నిద్ర పట్టలేదంటే డబ్బే కదా కారణం. ఒకడంట హాయిగా తిని పడుకుంటున్నాడట, ఇంకోడంట వాడికి ధనం ఎక్కువైపోయి వాడికి ఏం పడతలేదట? నిద్ర పడతలేదు. ఏమండి, డబ్బున్న వాళ్ళకి నిద్ర పట్టదండి. ఎందుకంటే ఆ డబ్బుని ఎలా కాపాడుకోవాలో అర్థం. అంత ఎందుకండి, ఇప్పుడు ఈ రాత్రి నేను వెళ్ళిపోయేటప్పుడు మీకు 5 లక్షలు ఇచ్చాను అనుకోండి. ఏమండి, ఉంచుకోండి అమ్మా, భలే విన్నారు మీరు వాక్యం, చాలా బాగా విన్నారు. నాకు ఎప్పుడైనా వాక్యం వినేవాళ్ళంటే చాలా ఇష్టం. ఖచ్చితంగా 5 లక్షలు ఇస్తాను అని ఇచ్చాను అనుకోండి. మీరేమంటారు? పత్తి పాస్ గారిని ఆపేసి మాకు జోసఫ్ గారే 5 లక్షలు ఇస్తున్నాడు మాకు. ఇప్పుడు 5 లక్షలు ఇస్తే మీరు ప్రతిరోజు పడుకునే రీతిగా ఈరోజు పడుకోగలరా? ఆ కట్లన్నీ బీరువాలోనే ఎక్కడో పెట్టుకొని అలా ఆలోచిస్తారన్నమాట. ఈ 5 లక్షలు ఏం చేయాలి, ఈ 5 లక్షలు ఏం చేయాలి. ఈ 5 లక్షలు ఇస్తున్నప్పుడు నేను ఆవిడకి 20,000 ఇవ్వాలి, ఆవిడ చూసేసింది. ఈ 5 లక్షలు ఇస్తున్నప్పుడు పాస్టర్ గారు నేను ఒక ఆవిడకి 20,000 ఇవ్వాలి, ఆవిడ చూసేసింది. ఇప్పుడు పొద్దున వచ్చేస్తుంది డబ్బులకి. మనం వస్తే ఉన్నాయి కదా, ఉన్నాయి ఎవరు కొంతమంది, అది మా అదే చెప్పేయడం అర్థం కాదు. అంటే మన మైండ్ అంతా ఏమవుతుంది చెప్పండి? చికాక్గా ఉంటుంది. ఎంత డబ్బు లేకపోతే అంత హాయి నిద్ర. దేవునికి స్తోత్రం. డబ్బున్నోడికి నిద్ర పడతారు. నేను చాలా ప్రాక్టికల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. రిక్షా తొక్కే వాళ్ళు ఇప్పుడు మనకి కనబడట్లే. రిక్షా తొక్కే వాళ్ళు చాలామంది, మనం రిక్షా ఎక్కిన వాళ్ళు చేపైకి ఎత్తండి. రిక్షా ఎక్కిన వాళ్ళు బాబు, నేను తొక్కిన వాళ్ళు అంటలేదు, ఎక్కిన వాళ్ళు. రిక్షా ఎక్కారమ్మా మీరు? బాబు అందరూ ఎక్కారా? ఖచ్చితంగా రిక్షా అనుభవం మన అందరికీ ఉంది కదా. నేను కూడా ఎక్కాను చిన్నప్పుడు, నా చిన్నప్పుడు ఎక్కానండి రిక్షా. ఇప్పుడు రిక్షా ఎక్కుదామంటే ఒక రిక్షా కనబడుతుందా మీకు? కనబడతలే. కారణం ఏంటంటే ఇప్పుడు అంతా టెక్నాలజీ పెరిగిపోయింది కదా. ఏ ఆటోలు వచ్చేసాయి, అందులో ఎలక్ట్రికల్ ఆటోలు వచ్చేసాయి. ఇప్పుడు హైదరాబాద్లో కొత్తగా, ఇప్పుడు బెంగళూరులో డ్రైవర్ లేకుండా కార్లు వచ్చేస్తున్నాయి. డ్రైవర్ అవసరం లేదు, అందులో వెళ్ళి కూర్చుంటే అది తీసుకెళ్ళిపోతుంది మనం. అలాంటివి వస్తున్నాయట. మన కాకినాడకి ఎప్పుడు వస్తాయో తెలియదు. వస్తాయి అంటున్నా కొనేద్దామని. దేవుడికి స్వాగతం. సో ఎవరు నాకు అర్థమవుతుంది నా మాటలు? ఆ రిక్షా అయినా మీరు సంపాదిస్తే, మీరు ఆలోచిస్తే, ఏమండి 2 రూపాయలు అమ్మగారు అని అంటాడు, మనం ఏమంటాం? రూపాయికి రావు బాబు అంటాం. రూపాయన్నర ఇవ్వండి అమ్మగారు ఎక్కడన్నా అంటాడు. మొత్తానికి ఎక్కి తొక్కుతాడు ఆయన. నువ్వో రూపాయిన్నర, నువ్వో రూపాయి, నువ్వో 10 రూపాయలు, నువ్వో 2 రూపాయలు అలా ఇస్తే సాయంత్రానికి అది 20 రూపాయలు 30 రూపాయలు చేసుకునేవాడు ఆయన. చేసుకుని ఇంటికి వెళ్ళిపోతూ రాత్రికి ఏం చేసేవాడైనా, ఆ పిల్లలు 2 పిల్లలు ఉంటారు కదా, ఓ పిల్లకి 2 రూపాయలు పొట్లం, ఓ పిల్లకి 2 రూపాయలు పొట్లం, ఇంకెంత ఉంది? 26 రూపాయలు ఉంది. అందులో 12 రూపాయలు ఇస్తే అతను ఆపు కొనేసుకునేవాడు. 12 రూపాయలు ఇచ్చి
మిగతా చిల్లర భార్యకి తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఇదిగో ఈరోజు నా సంపాదన, పిల్లలకి అన్నీ తెచ్చాను, నువ్వు వేడివేడిగా చేపల కూర వండు, నేను అది తిని తీసి పడుకుంటానని చక్కగా చేపల కూర భార్య వండితే స్నానం చేసి వచ్చి నిక్కర వేసుకొని ఏమండి ఆ హాలు బయట కూర్చొని చిన్న పేట వేసుకొని ప్రకృతిని చూస్తూ ఏమంటే పెగ్గెత్తు ఆవిడ వండిన చేపల కూర తింటూ భార్య పిల్లలు చూసి ఆస్వాదిస్తూ హాయిగా పడుకునిపోయేవాడు. దేవునికి స్తోత్రం. అలా పడుకుని పోయేవాడు, హాయిగా నిద్రపోయేవాడు. కానీ డబ్బున్న వాళ్ళకి నిద్ర ఉంటుందా? అందుకే బైబిల్ చెప్తా ఉంది, ధనము ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏముండదట? నిద్ర ఉండదట. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను మీకు, నాకు ఆ స్పిరిట్ ఉందిలేండి, చెప్పండి నాకు. అయ్యా డబ్బు కూడా మాకు సంబంధం లేదు కానండి, ఈ మధ్య ఎప్పుడు నిద్ర పడతలేదండి అన్నవాళ్ళు చేపేకెత్తండి. వద్దా? కాదండి, అంటే ఒకసారి ఒక ఫోన్ వచ్చిందండి నాకు, ఫస్ట్ గారండి మా పాప అసలు నిద్రపోవట్లేదండి, కొంచెం ప్రార్థన చేయండి అంటే, ఏమ్మా ఎందుకు నిద్రపోవట్లేదు అంటే, ఏమోండి వయసు ఎంత అమ్మంటే చాలా 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు, మంచి యవనస్తురాలు ఆ పాప, ఏం నిద్రపోవట్లేదండి పాస్ గారు మీరు ఒకసారి వచ్చి ప్రార్థన చేయండి అంటే, సరే మరి రేపు వస్తాలే, ఈ రోజు నాకు అవదని రేపు వెళ్ళా. ఆ పాప వచ్చింది, ఏరా ఏం నిద్రపోతుంది ఏంటంటే, ఏమో అంకుల్ అసలు నిద్ర పడతలేదు అంకుల్ అన్నది. సరేరా ఇలా అని తల మీద చేసి ప్రార్థన చేశాం, ప్రభువా నిద్రాత్మను విడుదల చేయండి, చక్కగా నిద్రపోయేలా సహాయం చేయండి అని ప్రార్థన చేసి కాఫీ తెస్తే తాగేసి వచ్చాను. 2 రోజులు పోయాక ఫోన్ చేశాను, ఏమ్మా పాప నిద్రపో, మీ దగ్గరికి వద్దాం అనుకున్నాను పాస్టర్ గారు, అసలు ఎత్తులేదని కాలేజీకి కూడా వెళ్తలేదు పాస్టర్ గారు అంటుంది. మరి అది నిద్రాత్మను విడుదల చేస్తారా ఉంటుంది అనమాట. మరి నేనేం చేయలేనమ్మా, నిద్ర పోవాలని ప్రార్థన చేయమన్నావు, నేను చేశాను అంతే, మరి నేనేం చేయలేను. అలాగే ఎవరికైనా నిద్ర పట్టబోతే చెప్పండి, ప్రార్థన చేస్తాను. నిజమండి, చక్కగా నిద్రపోతారు మీరు, మంచి నిద్ర వస్తుంది. హల్లెలూయా. సో మూడవదిగా శాంతిని కోల్పోతాం. దేనివల్ల? మా ఆయన వల్ల అంటున్నారు మీరు. మీ ఆయన వల్ల, డబ్బు వల్లే. డబ్బు వల్ల శాంతి లేదు మనుషులకి. డబ్బు ఎంత ఎక్కువైతే అంత అశాంతి ఇంట్లోకి వచ్చేస్తుంది, మనసులోకి వచ్చేస్తుంది. అందుకని డబ్బు ఓకే, కానీ దాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. 4వదిగా డబ్బు ద్వారా విశ్వాసాన్ని కూడా కోల్పోతావు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో డబ్బు వల్ల ఏం కోల్పోతావు? విశ్వాసాన్ని కోల్పోతావు. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. అందరూ దానిని ఆశించి దేని నుండి? విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకుంటున్నారు. అర్థమైందండి? ధనం ఏం చేస్తుందంట? విశ్వాసము నుంచి మనల్ని దూరం చేస్తుంది. అందుకే ఏమండి, మరి విశ్వాసమును కోల్పోతున్నారు ధనము వల్ల. ధనము సమస్త కీడులకు మూలము. ధనము చాలా ప్రమాదకరం. ఈరోజు మన అంశం ఏంటి? ధనము సమస్త కీడులకు మూలం. అవును, నిజమే. ఈరోజు మానవుడు అంతో ఇంతో కీడును అనుభవిస్తున్నాడంటే ప్రథమ కారణం ధనమే. అందుకని బైబిల్ చెప్పిన మాట, విశ్వాసాన్ని కోల్పోతున్నారు చాలామంది. ఏమంటే కొత్తలో చాలా విశ్వాసివి, మంచి ప్రార్థనా పరురాలివి, దేవుని పనిలో పరుగులెట్టేదానివి, లేదా పరుగులు పెట్టేవాడివి. ఏమండి, ఏదో ఉద్యోగం వచ్చింది, ఏదో వ్యాపారంలో వేలు పెట్టావు, చక్కగా డెవలప్ అవుతుంది, మంచి ఉద్యోగం వచ్చింది, మంచి జీతం వస్తుంది. ఏమంటే క్రమక్రమంగా ఏం జరుగుతుంది? విశ్వాసంలో జారి పడిపోతుంది. డబ్బు అలా చేస్తుంది, విశ్వాసం నుంచి మనల్ని ఏం చేస్తుంది? పడగొట్టేలా చేస్తుంది. అందుకని ఏమండి, డబ్బట విశ్వాసం కోల్పోయేలాగా చేస్తుందట. జాగ్రత్త అండి, నువ్వు విశ్వాసిగా ఉన్నావు, విశ్వాసాన్ని కడవరకు ఏం చేయాలి? కాపాడుకోవాలి. రానున్న దినాలు ఎలా ఉంటాయో చెప్తున్నాను, జాగ్రత్త. ఈ ప్రవచనం కూడా వినండి. రానున్న దినాలు ఎలా ఉంటాయంటే,
ఇంటికి ₹1,00,000 ఇచ్చి యేసుప్రభుని వదిలేను అనే స్థాయికి వచ్చే ఆ స్థాయి ఆ రోజులు కూడా వస్తాయి. ఇది ప్రవచనం అనుకోండి, ఏదైనా అనుకోండి. ఇంటికి మీరు ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు కదా, 3 లక్షలు ఇస్తాం యేసుప్రభుని వదిలేను అంట. అయ్యా, ప్రాణం అన్నా వదిలేస్తాం, కానీ ఆ స్థాయికి వెళ్ళిపోవాలి మనం. అప్పటికే ఏమండి, మనం ఏ స్థాయికి వెళ్ళిపోవాలంటే, బాబు ఎంత ఇస్తావు నువ్వు? 3 లక్షలు. ఆ 3 లక్షలు నేను ఇస్తాను, ప్రభుని నమ్ముకోనాలి, దేవుడు. ఆ స్థాయికి వెళ్ళాలి మనం. విశ్వాసంలో మనల్ని కృంగదీసేది ఏంటంటే డబ్బు. చాలామంది ఏమండి డబ్బు ద్వారా విశ్వాసంలో జారిపోయారు, విశ్వాసం నుంచి పడిపోయారు. కారణం డబ్బే కారణం. కొంతమంది భక్తుల్ని నేను మీకు పరిచయం చేస్తాను. ఇప్పుడు ఎంతమంది ఏం చెప్పాను మీకు? 4 చెప్పాను. చెప్పండి. ఫస్ట్ది, డబ్బు ద్వారా ఏం కోల్పోతాం? ప్రేమను కోల్పోతాం. రెండవది ఏం కోల్పోతాం? సంస్కారాన్ని కోల్పోతాం. మూడవదిగా శాంతిని కోల్పోతాం. నాలుగవదిగా విశ్వాసమును కోల్పోతాం. ఇవి 4 అనుభవాలు. ఇక బైబిల్లో డబ్బునే నమ్ముకొని ఒక 3 ఎలాగ అయిపోయారో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోంచి మీ అందరికి తెలిసిన మాటే మత్తయి సువార్త 26వ అధ్యాయము 15వ వాక్యంలో మనం చూస్తే, ఏమంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము 15వ వాక్యాన్ని, నేను ఆయనను నీకు అప్పగించిన ఎడల నాకేమిస్తురు వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యములు వానికి ఇచ్చిరి. వారు అప్పటి నుండి, ఎప్పటి నుండి? ఎప్పుడైతే డబ్బు తీసుకున్నాడో అప్పటి నుండి ఎవరైనా యోధా ఎవరి తాలూకు? యేసు ప్రభు వారి తాలూకు కదా. యేసు ప్రభు వారి శిష్యుల్లో ఒక శిష్యుడు ఆయన. ఇప్పుడు యేసును అమ్మడానికి అంటే యోధా డబ్బు మైకంలో పడిపోయాడు. అమ్మ ఏం పడిపోయాడు? డబ్బు మైకంలో పడిపోయాడు. సాతాను, నేను ఇందాక వస్తున్నప్పుడు చెప్పాను, ఆమోస్ గారు నేను మాట్లాడుకుంటూ వస్తాను. సాతానండి సర్వసాధారణంగా ఎవరి జోలికి రాడు. ఆడు ఎప్పుడు వస్తాడంటే, నువ్వు బాగా దేవుళ్ళు ఎప్పుడైతే ఎదుగుతున్నావో అప్పుడు ఎంటర్ అయిపోతాడండి. ఎందుకంటే చెప్పాను కదా, సాతానికి నువ్వు ఎదగడం ఇష్టం ఉండదు. ఏమండి, అలాగిన ఈ యోధ చక్కగా దేవుని సేవలో వాడబడతా ఉంటే యేసు ప్రభు వారు మంచి బాధ్యత ఇచ్చారు. ఏంటంటే డబ్బు సంచి ఇచ్చారు. యేసు ప్రభు వారు ఎక్కడ ప్రార్థన చేసినా వారు కృతజ్ఞతతో ఏదోటి ఇచ్చేవారు. ఈ రోజుల్లో పాస్టర్ గారికి మనం ఎలా ఇస్తున్నామో బైబిల్లో అలాగే యేసు ప్రభు వారికి ఇచ్చేవారండి, కానుకలు ఇచ్చేవారు. ఆ కానుకలన్నీ యోధా చేతికి అప్పగించేవాడు. యోధా ఇదిగో చూసుకో అని. యోధా ఆ సంచిలో డబ్బు అంతా దాచేవాడు, ఒక లెక్క రాసేవాడు, డబ్బులు ఎంత వస్తున్నాయి, ఎంత ఖర్చు అన్నీ చూసేవాడు. ఎప్పుడైతే యోధా డబ్బుతో ఎక్కువగా ఉంటున్నాడో సాతాను పసికెట్టి డబ్బుని, చూడండి పెద్దలు అంటారు కదా, ముళ్ళుని ముళ్ళుతోనే అంటారు కదా, అలాగా డబ్బు మనిషి డబ్బుతో ఉంటున్నాడు కాబట్టి డబ్బుతోనే కొట్టాలని యేసు ప్రభువాన్ని అమ్మే ఆ ఆలోచన అతనికి కలగజేశాడు. ఏమంటే యేసు ప్రభుతో తిరిగి యేసు ప్రభుతో భోంచేసి యేసు ప్రభు బోధలు వింటున్న ఇతను యేసును అమ్మడానికి సిద్ధపడ్డాడంటే ఎంత బలంగా సాతాను అతనిలో పనిచేశాడో మీరు ఆలోచించారు. డబ్బు మైకంలో పడి యోధా ఏం కోల్పోయాడు? పరలోకాన్ని కోల్పోయాడు. అమ్మ ఏం కోల్పోయాడు? యోధాకి పరలోకం లేదు. ఒకడు తన ఆస్తి అంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి లాభమో? యోధా పరిస్థితి ఇప్పుడు అలా అయిపోయింది అనమాట. ఏమండి, యేసు ప్రభుతో చక్కటి పరిచయంలో ఉంటూ ఒక చిన్న ఆ డబ్బు విషయంలో తను సరిగ్గా ఉండక పరలోకాన్ని కోల్పోయాడు. పరలోకాన్ని, యేసు ప్రభు శిష్యులో ఒక శిష్యుడికి ఏమి లేదు, పరలోకం లేదు. ఇది చాలా బాధాకరంగా ఉంది కదా విషయం. అందుకే సాతాను, నేను చెప్పాను యవనస్తుల మీటింగ్లో చెప్పాను, సాతాను అంటే ఏం చేస్తాడంటే, ఇక్కడ యవనస్తులు ఎంతమంది ఉన్నారు? అందరూ కొంచెం పెద్దవాళ్ళే ఉన్నారు. పెళ్లి కానివారు చేపైకెత్తండి. పెళ్లి కానివారు అందరూ యవనస్తులే కదా. 1 2 3 పైన ఉన్నారు. ఓకే, చాలామంది ఉన్నారు పైన. సాతాను ఏం చేస్తాడంటే, వాడి దగ్గర ఒక బలమైన వాక్యం ఉంది. నువ్వు వినే వాక్యాలు కాదు, వాడి దగ్గర అద్భుతమైన వాక్యం ఉంది.
అది నీకు చాలా బాగా నచ్చుతుంది. ఆడు ఏం చెప్తాడు చెప్పిన, పర్వాలేదు అంటాడు. ఏంటది? ఏంటమ్మా అందరూ చెప్పండి బాబు. అది ఆడి బలమైన వాక్యం. ప్రతిరోజు మనకు అదే చెప్తాడు. ఏమంటాడు? పర్వాలేదు, చూసేయి, పర్వాలేదు, చేసేయి, పర్వాలేదు, తినే పర్వాలేదు, పర్వాలేదు, పర్వాలేదు అంటాడు. యోధా కూడా నువ్వు అమ్మేయి, పర్వాలేదు, డబ్బు తీసేసుకో, పర్వాలేదు. ఏమండి బాగా వినండి, చాలాసార్లు మనకి పర్వాలేదు, 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 పర్వాలేదని బాగా ఎక్కించేస్తాడు వాడు. ఏమండి అందుకే కొంతమంది నాటికలు కూడా చూస్తారని. ఈ నాటికలు చూసే విషయంలో ఆడు ఏమంటాడు చెప్పండి? అవి చెప్పండి, పర్వాలేదు అంటాడు. ఒక పాస్టర్ గారు మీటింగ్స్ పెట్టాడంటాడు. మీటింగ్స్ పెడితే స్పీకర్ వచ్చాడట. స్పీకర్ వచ్చి ఆల్రెడీ రెడీ అవుతున్నాడు. రెడీ అవుతే ఎన్నింటికి ఇస్తారండి నాకు అన్నాడట. నేను 9 దాటాకి ఇస్తానండి అన్నాడట. అదెందుకే 9 దాకా ఎందుకే, నేను వచ్చేసాను కదా, ముందుగా 8 గంటలకు ఇచ్చేయంటే, అయ్యా మా సంఘస్థులందరూ కూడా నాటికలు చూసే అలవాటు కలిగిన వారండి, నాటికలన్నీ 9 దాటాకి అయిపోతాయి, అప్పుడు వచ్చేస్తారండి మా వాళ్ళందరూ, అప్పుడు మీకు ఇస్తానండి ప్రసంగం అన్నాడట. ఏమండి అంటే వాడు ఏమన్నాడు? పర్వాలేదు. ఒకసారి ఆడవాళ్ళు ఎందుకు నాటికలు ఇలా ఎడిక్ట్ అయిపోతున్నారు అని ఒకరోజు నేను నాటిక చూశానండి. నిజమండి, నిజమండి. ఎందుకు ఆడవాళ్ళు ఎడిక్ట్ అయిపోతున్నారు ఈ నాటికి? ఏముంది ఈ నాటికలో? ఏదే టీవీ పెట్టాను నేను సర్వసాధారణ టీవీ పెద్ద చూసే తీరుగలేదు. మా ఇంట్లో టీవీ కూడా లేదు. ఏమండి ఒకప్పుడు ఉండేది డబ్బా టీవీ, తెలుసుగా డబ్బా టీవీ. టీవీ పెట్టంటే పెట్టింది, అందులో నాటికి పెట్టే అన్నాను. మీకేమైందండి బాబు? ముందు పెట్టింది చూస్తున్నాను, అలా నాటికి చూస్తున్నాను. అది ఏ నాటి పేరు లేదు తెలియదు నాకు, ఏదో జరుగుతుంది చూస్తున్నాను, అలా చూస్తున్నాను. చూస్తే కాసేపుడు చూసేసరికి తర్వాయి భాగం అని, తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఇది అంటే మళ్ళీ సోమవారం దాకా రాదంటది. ఏమండి మళ్ళీ ఇప్పుడు అక్కడ ఎడిట్ అయిపోయారు అనమాట. అంటే ఏంటంట తర్వాయి భాగం. అందుకే సాతాను ఏమంటాడంటే పర్వాలేదు, 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 పర్వాలేదని లాస్ట్లో ఏం చేస్తారు, మంచి బొమ్మ చూపుతారు. ఏంటో చెప్పనా? పరలోకం లేదంటుంది. మనకి బాగా పర్వాలేదు, 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 పర్వాలేదు చనిపోయిన తర్వాత ఏమంటే అక్కడ ఒక జీవగ్రంథం ఉంటుందట. అక్కడ పెద్ద యుద్ధమే జరుగుతుందట. నా పేరు చూసుకో, అందులో ఉంటుంది. నీ పేరు లేదే, నీ పేరేంటి? నా పేరు అని చూడు, ఎస్తేర్ చూడు, నా పేరు ఉంటుంది. లేదా నా పేరు జోసెఫ్ చూడు, లేదే నీ పేరు అంటే, లేపడేదే బాబు, కరపలో శనగొట్టాను ప్రసంగాల, లేదంటే ఎలా ఒప్పుకుంటాను చూడు అని అక్కడ గొడవ అవుతుందట పేరు లేకపోతే. ఏమండి జీవగ్రంథంలో పేరు లేకపోతే చీకటి గదిలో తోసేస్తారట. అదే ఏంటది? నరకం. ఏమండి పరలోకం వెళ్దామని ప్రయాణంలో మనం పరలోకం వెళ్ళకపోతే ఈ ప్రయాసం అంతా వ్యర్థమే కదండి. అందుకే సాతాను పర్వాలేదు అన్నప్పుడు మనం జాగ్రత్త పడాలి. ఏంట్రా పర్వాలేదు అని మనం జాగ్రత్త పడాలి. ఆడు పర్వాలేదు 99 సార్లు పర్వాలేదని 100సారి పరలోకం లేదంటాడు. రెండు ఒకేలా ఉంటాయి. పర్వాలేదు, పరలోకం లేదు ఒకేలా ఉంటాయి. అప్పుడు అక్కడ ఇలా గులిగుంటే కుదరదు. వెల్కమ్, నరకం మీ కొరకు ఎదురు చూస్తున్నది, రమ్ము అని తీసుకుపోతారు. నేను రానండి బాబా ఈడిచిపోతారు. దేవుని స్తోత్రం. అందుకే జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఏదో డబ్బు మీద ఆశ పెట్టుకొని ఎవరు నమ్మేశాడు చెప్పండి? యేసును అమ్మేశాడు. డబ్బు యేసును అమ్మేలా చేసింది. ఏమండి ఎంత ప్రమాదకరం డబ్బు. యేసునే అమ్మేసిందంటే ఆ డబ్బు ఎంత పాపిస్తుందండి. యేసు కన్నా మనకి ఏది ఎక్కువ కాకూడదు. దేవునికి స్తోత్రం. ఆయన కన్నా ఎక్కువగా. అందుకే కీర్తనకారుడు ఒక కీర్తనలో అంటాడు, ఆకాశమందు నీవు తప్ప
నాకెవరు, నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏది నాకు అక్కరలేదు. ఆ స్థాయికి మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి. 5 చెప్పాను. 1 ఏం కోల్పోతాం? ప్రేమను. 2వది ఏం కోల్పోతాం? సంస్కారాన్ని. 3వది ఏం కోల్పోతాం? శాంతిని కోల్పోతాం. 4వది విశ్వాసాన్ని కోల్పోతాం. 5వది పరలోకాన్ని కోల్పోతాం. ఇక 6వది ఏమంటే అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో 2 భార్య భర్తలు మనం అక్కడ చూస్తాం. అప్పుడు పేతురు, అపోస్తుల కార్యాలు 5:8 చదవండి. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పమనగా, అవును ఇంతకే అమ్మాను అని చెప్పింది ఈవిడి. ఎవరివిడి? సఫీరా. ఏమన్నా ఈ భార్య భర్త మీకు తెలుసు కదా, వాళ్ళు భూమి అమ్మారు. ఆ భూమి అమ్మిన డబ్బు అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. వాళ్ళు చిన్న మిస్టేక్ జరిగింది, 2 చనిపోయారు. మీ అందరూ తెలుసు కదండి ఈ సంఘటన. చాలాసార్లు ఇది మనకు అర్థం కాదు. ఇప్పుడు దేవుడికి ఇచ్చారు కదా, ఇచ్చినా చనిపోవడం ఏంటి? ఏమండి, దేవుడికి ఇచ్చారు కదా, అది కూడా ఎలా ఇచ్చారు? కష్టాజీతంలో నుంచి ఇవ్వలే, ఆస్తి అమ్మి ఇచ్చారు. అంటే దేవుడు వాళ్ళని ఎంతగా వారిని చూడాలి, ప్రాణం కాపాడాలి కదా. ప్రాణం పోయిందేటి? ఆస్తి అమ్మిస్తే దేవుడు వాళ్ళ ప్రాణాలు కాపాడాలి కదా. అసలు జరిగిన సంఘటన ఏంటంటే, ఏమండి, అసలు దేవుడు సర్వసాధారణంగా ఏది ఇమ్మని పెద్దగా అడగడు. ఏమండి, వాళ్ళు ఏమనుకున్నారంటే, ఆ రోజుల్లో అపోస్తుల పాదాల దగ్గర ఆస్తులన్నీ తీసుకొచ్చి పెట్టేవారు. ఈ భార్య భర్తలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమండి, మనకు ఒక ఇల్లు ఉంది కదా, లేదా ఒక పొలం ఉంది కదా, ఒక స్థలం ఉంది కదా, దాన్ని అమ్మి ఏమంటే ఎవరికి ఇద్దాం? దేవునికి ఇచ్చేద్దాం అని అనుకున్నారు. వాళ్ళు ఫస్ట్ నిర్ణయం ఏంటి? ఆ స్థలం అమ్మి అదంతా, ఇది బాగా అండర్లైన్ చేసుకోవాలి, ఆ స్థలం అమ్మి అదంతా దేవునికి ఇచ్చేద్దాం అని అనుకున్నారు. దేవుడు డైరీలో రాసేసుకుంటాడు, అదంతా రాసుకుంటాడండి. ఇప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకునే ముందు అప్పుడు దాకా ఆ స్థలం ఏమంటే వాళ్ళకి వచ్చే స్థలం ఒక 2 లక్షలు 3 లక్షలు వాళ్ళు అనుకున్నారు మైండ్లో. కానీ వాళ్ళు అమ్మే టైంకి 20 లక్షలు వచ్చేసింది స్థలం. వాళ్ళు ఏమనుకున్నారంటే, నైట్ ఆ 20 లక్షల కట్టలన్నీ మంచం మీద పెట్టుకొని భార్య భర్తలు ఇద్దరు మంచం మీద కూర్చొని, మరి ఇప్పుడు ఏం చేద్దాం, ఏం చేద్దామే, దేవుడికి ఇద్దాం అన్నాం కదా, మరి అంటే 7 లక్షలు అంటే ఇద్దాం అనుకున్నాం, మరి 20 లక్షలు వచ్చింది కదా, ఎంత ఇద్దాం అనుకున్నారు? 7 లక్షలు వస్తే ఇచ్చేద్దాం అనుకున్నారు. లక్కీగా 20 లక్షలు వచ్చేసింది. దేవుడు ఏమో రాసుకున్నాడు డైరీలో? అదంతా అమ్మి అంతా అది రాసేసుకున్నాడు దేవుడు. వీళ్ళకి 20 లక్షలు వచ్చేసరికి ఏమండి ఆశ కలిగింది. అదేదో మొదట్లోనే, ప్రభువా ఈ స్థలం అమ్ముతాము, అందులో కొంత నీకు ఇస్తామంటే అదే కొంతే అని రాసుకుంటాడు. ఆ కొంత ఇస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు, అంతా ఇస్తానని చెప్పి దేవుడితో ఒక మాట చెప్పి ఇప్పుడు కొంత ఇస్తే ఊరుకుంటాడా? మీకు ఇలా చెప్తాను, మీ భాషలోనే చెప్తాను. ఏమండి, మీకు ఒక పెళ్ళిడికి వచ్చే పిల్లాడు ఉన్నాడు, ఆడికి 5 లక్షలు ఇస్తాము కట్నం అన్నారు, 1 లక్ష ఇచ్చారు. మీరు ఊరుకుంటారా? 5 లక్షలు మాట్లాడేసుకున్నామండి మనం, పెళ్ళి అయిపోయింది, మీరు ఇస్తారని చూస్తున్నాడు. ఏమంటే మీరు అన్నారు కట్నం తీసుకున్నవాడు గాడిద అన్న వాక్యం మాకు కనబడింది, మేము గాడిదలుగా ఉండలేము, మీకేమో అన్నారు అనుకోండి. అలాగే అత్తయ్య గారు అంటాడా? అసలు ఊరుకుంటాడా? అసలు పెద్ద రభస అయిపోదు. ఇస్తానన్నప్పుడు ఇచ్చేయాలి కదా, అంటే ఒప్పందం ఇచ్చేయాలి కదా. దేవుడు ఆ లెక్కలో ఏమన్నా అంతా ఇస్తానని చెప్పి కొంత దాచుకున్నావే, దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటాడు. కొన్ని విషయాలు దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటాడు. ఆయన సీరియస్గా తీసుకోకముందే నువ్వు సీరియస్గా తీసుకోవాలి దాన్ని. దేవుని స్తోత్రం. అందుకే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో చాలా చక్కగా చెప్పాడు, నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో, ఏమంటే ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటూ ఆయన ఏం చెప్పాడు?
ఆ మొక్కుబడి విషయంలో నువ్వు మొక్కుబడి చేసిన తర్వాత దాన్ని చెల్లించకుండా ఉండకూడదు. దాని బదులు మొక్కుబడి చేసుకోకుండా ఉంటేనే. కొంతమంది పాషనోడితో మొక్కేసుకుంటారు అంతే. ఇది చెత్తనాయన అంటారు. నిన్ను ఎవడమ్మన్నాడు? ఏమండి? తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఎవరైనా ఇక్కడ ఇస్తానన్నావు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమనంటే మరి ఇస్తానన్నదా డైరీలో రాసేసుకుంటాడు దేవుడు. మరి అది దేవుడి దగ్గర ఒక డైరీ ఉంటుంది. అందుకే జాగ్రత్తగా నోరు జాగ్రత్తగా. మీ నోరు ఎలా ఉండాలన్నాడు? జాగ్రత్తగా. నిన్ను ఎవడన్నా దేవుడు పేహన కత్తెట్టాడా? ఇస్తావా ఇవ్వ? నువ్వే ఇచ్చేస్తానన్నావు. ఇచ్చేస్తానన్నావు ఇచ్చేయాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సో అననీయ సఫీరా ఇస్తానన్నది ఇవ్వలేదు కాబట్టి వారు ఏం కోల్పోయారంటే ప్రాణాలను కోల్పోయారు. ఎందుకు ప్రాణాలు కోల్పోయారని మనం భూతత్వం ఎటు చూస్తే దానికి కారణం డబ్బు. అమ్మ ఎందుకు? డబ్బు వారిని మనసు మార్చేసింది. వారి ప్రాణాలు పోయేలాగా చేసేసారు. ఇప్పుడు చెప్పండి, డబ్బు ఎంత ప్రమాదకరమైంది. ఏమండి? చక్కటి భార్యాభర్తల్ని చంపేసింది. ఇంతకే అన్నారా? పేతురు గారు చాలా తెలివిగా అడిగాడండి పాపం. అప్పటికైనా కొంచెం ఒప్పుకొని ఉంటే దేవుడు క్షమించునండి. మరీ అంత పేకలు తీసే రకం కాదు, క్షమిస్తాడు దేవుడు ఒప్పుకొని ఉంటాయి. లేదయ్యా, ఇంతకు అమ్మలేదయ్యా, మేము అనుకున్న దానికన్నా ఎక్కువే వచ్చింది, కానీ మా అవసరాలకు కొంత ఉంచుకొని దేవుని అవసరాలు తీర్చడానికి కొంత ఇస్తున్నామంటే ఈ షోకే అన్న దేవుడు. కానీ ఇంతకే అమ్మారా అంటే ఇంతకే అమ్మాం అని అన్నారు వాళ్ళు. అబద్ధం ఆడారు. ఎవరితో ఆడారు అబద్ధం? దేవునితో అబద్ధం ఆడారు. డబ్బు అబద్ధాలు ఆడేలాగా కూడా చేస్తుంది. డబ్బు ఏం చేస్తుంది? అబద్ధాలు ఆడే. ఇప్పుడు మన ఇంట్లో మనం ఎవరికి ఇవ్వాలనుకోండి, డబ్బు ఉన్నప్పుడు వాళ్ళు వస్తే బైబిల్ ఏం చెప్పింది? నీ దగ్గర డబ్బు ఉంటే ఇచ్చేమంటుంది. వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి. ఊరినే ఎవడొస్తాడు ఇచ్చేస్తామేంటి? అబ్బా, వాడికి ఇవ్వాలి కాబట్టి వాడికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ ఇవ్వాల్సిన డబ్బు నీ దగ్గర ఉంటే వాడికి ఆలస్యం చేయకుండా ఇచ్చేమంటుంది. కానీ మనకు మనసు ఒప్పదు. ఈరోజు లేవు, వచ్చి వారం ఇస్తాను అంట. నిజంగా ఉంటుంది డబ్బు, కానీ మనం ఏమంటాం? ఒక అబద్ధం. వచ్చే వారం ఇస్తాం. ఈలోగా వచ్చే వారం ఆ డబ్బు ఉండదు. అప్పుడు మళ్ళీ వస్తలేడు. ఉన్నప్పుడు ఇచ్చేసి ఉంటే మళ్ళీ ఆడు వచ్చినప్పుడు డబ్బు ఉండదు. అప్పుడు ఆడి సౌండ్ పెంచుతాడు. మొన్నేమో ఏమంటే అంటాడు కదా, ఏమో అంటాడు, సౌండ్ మారుతుంది. ఇప్పుడు మళ్ళీ వచ్చే వారం అన్నాం అనుకోండి, ఆడికి నసనంగా ఎక్కేద్దాను. మొన్న వచ్చినప్పుడు ఇలాగన్నాం అని మన పరువంతా ఈదులో మొత్తం పెంట చేసేస్తాడు. అందుకే బైబిల్ చెప్పిన పాఠం బాగా నేర్చుకోవాలి. నీ దగ్గర డబ్బు ఉంటే ఎవరైనా నీ దగ్గరికి వస్తే ఆడికి ఇవ్వాల్సి వస్తే ఇచ్చేయి. రేపు రా అనకూడదు అంటుంది బైబిల్. దేవునికి స్తోత్రం. కనుక ఈ భార్య భర్తలు ఇద్దరు చావుకి కారణం ఏంటంటారు? అమ్మా ఏంటి? డబ్బు. ఇది 6వదిగా. 7వదిగా మీ అందరికీ తెలిసిన మాటలే, మర్మాలు ఏం చెప్పట్లేదు, మీకు అందరికీ తెలుసు. గెహజీ, పరిశుద్ధ గ్రంథంలో గెహజీ అని ఒక ఆయన ఉన్నాడు కదా. ఏమండి? రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనంలో ఈ గెహజీ అనే ఆయన ఏమండి నయమాను దగ్గర కానుకలు తెచ్చేసుకున్నాడు కదా. మీ అందరికీ తెలుసు కదా. నయమాను దగ్గర ఏం తెచ్చుకున్నాడు? కానుకలు తెచ్చేసుకున్నాడు. గురువు గారికి తెలియకుండా. అమ్మ ఎవరికి తెలియకుండా? గురువు గారికి తెలియకుండా తెచ్చేసుకున్నాడు. తెచ్చేసుకుంటే ఏమంటే ఎలీషా గారు అడిగారు, గెహజీ ఎక్కడికి వెళ్ళావు అంటే, నేను ఎక్కడికి వెళ్ళావు, ఇక్కడెక్కడే ఉన్నాను అంటున్నాడు. అప్పుడు గెహజీ ఎలీషా గారు ఏమన్నా చెప్పండి, నా ఆత్మ నీతో కూడా రాలేదా అంటే. చూడండి, డబ్బు ఎవరితోనైనా అబద్ధము ఆడిస్తుంది. ఇక్కడ గెహజీ కూడా అబద్ధము ఆడినట్లుగా మనం చూస్తాం. నేను ఎక్కడికి వెళ్ళలేదు అంటున్నాడు. దైవజనుడు అంటున్నాడు, ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళలేదు. కానీ వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? నయమాన్ దగ్గరికి వెళ్ళి డబ్బు తీసుకోవడానికి వెళ్ళాడు. సేవకుడు అడుగుతున్నా, ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళలేదు అంటున్నాడు. బాగా వినండి, ఎప్పుడైనా సేవకుడు మనల్ని ఏదైనా ప్రశ్నించినప్పుడు, అడిగినప్పుడు మనం సేవకుడితో ఎప్పుడు నిజమే చెప్పాలి. వింటున్నారా? సేవకుడితో ఎప్పుడు ఏం చెప్పాలి?
నిజమే చెప్పాలి, ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు. ఏమవుతుందండి అబద్ధం? నిజం చెప్తే ఏమవుతుంది? నిజమే చెప్పాలి తప్ప ఎప్పుడు అబద్ధం ఆడకూడదు. అప్పుడప్పుడు మందిరానికి రాకపోతే అడుగుతారు పాస్టర్ గారు, ఏమ్మా మందిరానికి ఎందుకు రాలేదు? కాళ్ళన్నీ నొప్పులండి, అందుకే రాలేదు. ఊరినే కాళ్ళ నొప్పులు కాదు, నువ్వు కాళ్ళింటికి వెళ్ళావు, కాళ్ళింటికి వెళ్ళావు ఏదో చూడడానికో ఏదో తెచ్చుకోవడానికో, లేకపోతే వాళ్ళకి ఏదో చూడడానికో కొడుకుని చూడడానికో వెళ్ళావు. పాస్టర్ గారు అడిగారు ఎందుకు రాలేదమ్మా అంటే నువ్వేం చెప్పావు? ఇలా వెళ్ళానండి అయ్యారండి అందుకే రాలేకపోయానండి అంటే అక్కడ ఏముంది? ఏమీ లేదు. కానీ నువ్వేం చెప్పావు? మోకాలు నొప్పులండి బాబు అందుకే రాలేకపోయాను. నిజంగా మోకాలు నొప్పులు వచ్చేస్తాయి. మీకు అర్థమైందా? అస్సలు బాగోలేదండి అయ్యారండి అందుకే రాలేదండి. బాగున్నా సరే అస్సలు మరి ఆ మాటలన్నీ ఎవరితో మాట్లాడుతున్నాం మనం? దేవుడితో మాట్లాడుతున్నాం. అస్సలు బాగోలేదన్నా అందుకే రాలేదన్నావు అనుకో, నువ్వు బాగుండి కూడా అస్సలు బాగోవు. నీకు అర్థమైందా? నా ప్రాక్టికల్ ప్రసంగం అర్థమవుతుంది. అందుకని దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. అందులో అందులో తీసేసేది ఏమీ లేదండి. పనుందా చెప్పండి, పనుందని చెప్పండి. ఏమ్మా బాబు ఆదివారం రాలేదే? అయ్యా నేను పనిచేసే చోట ఆదివారం పని పెట్టారండి, వెళ్ళవలసి వచ్చింది. ఓకే, ఏమైంది? నిజం చెప్పావు, దేవునికి స్తోత్రం. అక్కడ అబద్ధం ఆడవలసిన పని లేదు. మా పెద్దనాన్నగారికి బాగోలేదని అందుకే ఊరు వెళ్ళి ఆడి బాగోదు అక్కడ. నువ్వు దిక్కుమాల అబద్ధం ఆడినదేమో బాగోదు అక్కడ. అందుకే జాగ్రత్తగా ఉండాలి, అబద్ధం ఆడకూడదు. అబద్ధానికి జనకుడు ఎవరట? అమ్మ ఎవరు? అపవాదట. అబద్ధానికే జనకుడట. అందుకే అబద్ధాలు మనతో ఆడిస్తూ ఉంటాడు. ఆడిస్తున్నాడు కదా మనం ఆడేయకూడదు. మనం కొంచెం స్పృహ కలిగి జీవించాలి. అబద్ధం ఆడితే అలాగే జరుగుద్ది. తెలుసండి మీకు? మనం ఏ అబద్ధం ఆడుతున్నామో ఆ అబద్ధం రియల్గా జరుగుద్ది. బాగా గుర్తుపెట్టుకోండి. అప్పుడప్పుడు పిల్లలు నేను స్కూల్కి రాలేదని మా తాత చచ్చిపోయాడు అంటారు. వాళ్ళకి పాపం తెలీదు. ఈ బొడ్డోడు ఆడిన అబద్ధానికి ఎదురుగా తాత చచ్చిపోతాడు దేవునితో. మీకు అర్థమైందండి? అబద్ధం రియల్గా మనకి కనబడుతుంది ఖచ్చితంగా. అది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని 7వదిగా గెహజీ ఏం కోల్పోయాడంటే ఏమండి? చక్కటి గెహజీ, ఆరోగ్యకరమైన గెహజీ ఆరోగ్యాన్ని కోల్పోయాడు. నయమాను కుష్టి ఏమండి? నయమానికి దేవుడు తెలీదు, గెహజీ దేవుని సేవకుడు. నయమానికి దేవుడు తెలియదు, కానీ గెహజీ ఎవరు? దేవుని సేవకుడు. దేవుడు తెలియని గెహజీ వచ్చి బాగుపడి వెళ్ళిపోయాడు. దేవుడు తెలుసుకున్న గెహజీ బాగున్నాడు, పాడైపోయాడు. ఎంత లాజిక్ ఉంది ఇందులో? దేవుడు తెలియని వ్యక్తి వచ్చి బాగుపడి వెళ్ళిపోయాడు. దేవుడు తెలుసుకున్న వ్యక్తి బాగున్నాడు, పాడైపోయాడు. కారణం ఏంటంటారు? డబ్బు. కారణం ఏంటంటారు? డబ్బు అండి. అందుకని గెహజీ ఏం కోల్పోయాడు చెప్పండి? ఆరోగ్యాన్ని. చక్కగా ఉండేవాడు గెహజీ. నయమాను కుష్టి అతనికి వచ్చేసింది. నయమాను కుష్టి ఇతనికి వచ్చేసింది. జాగ్రత్త అండి, చాలా జాగ్రత్తగా ఉంటాడు. చక్కటి ఆరోగ్యవంతుడైన గెహజీకి ఇప్పుడు ఏమొచ్చేసింది? కుష్టి వచ్చి అనారోగ్యం వచ్చేసింది. 7 సంగతులు మీకు చెప్పడం జరిగింది. డబ్బు ఎంత ప్రమాదకరమైందో నేను మీతో వివరించాను. 1, ప్రేమను కోల్పోతాం. 2వది, సంస్కారాన్ని కోల్పోతాం డబ్బు వల్ల. 3వది, శాంతిని కోల్పోతాం. 4వది, విశ్వాసమును కోల్పోతాం. 5వది, పరలోకాన్ని కోల్పోతాం. ఎంత డబ్బు ఉంటే ఏం లాభం? ఆ పరలోకానికి వెళ్ళకపోతే. చూడండి బైబిల్లో ఏముంది? ఒక ధనవంతుడు పరలోక రాజ్యంలో వెళ్ళుట కంటే ఒక ఒంటె సూది బెజ్జంలో దూరడం సులభం అన్నాడు. బుర్రలు బాగా తీసుకున్నారు చాలామంది. నేను కొత్తలో బుర్ర బాగా తీసుకునేవాడిని. ఏంటి సూది అంటే గుర్తొచ్చింది. మీరు ఇప్పుడు సూదిలో దారం ఎక్కించే అనుభవం ఉంది. ఇప్పుడు సూదే, ఇప్పుడు పిల్లలకు సూది తెలుసా? ఏదన్నా మనం టైలర్కి ఇచ్చేసి చేసేయడమే తప్ప. ఏమండి, మా అమ్మకి ఆ సూదిలో దారం ఎక్కించడం దాకా నాకు ఇచ్చేది. నేను
అలా ఆ అనుభవాలు కూడా ఉన్నాయి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, సూది బెజ్జంలో ఒంటి ఎలా దూరుతుంది? ఆయన ప్రభు అన్నాడు, యేసు ప్రభు చెప్పారు ఈ మాట, ఒక ధనవంతుడు పరలోక రాజ్యంలో వెళ్ళుట కంటే ఒక సూది బెజ్జంలో ఒంటి దూరడం సులభం అన్నాడు. దీన్ని చాలామంది డబ్బున్న వాళ్ళు ఆలోచించారు, ఏంటి డబ్బు సంపాదిస్తే పరలోకం లేదా? లేదు, అలాగే అలాగా ఆలోచించాలి. నువ్వు డబ్బు ఉన్నంత మాత్రాన పరలోకం వెళ్ళవని చెప్పట్లేదు బైబిల్. సంపాదించు, చక్కగా ఉండు, మంచి స్థాయిలో ఉండు, అందరికీ పెట్టే స్థాయిలో చక్కగా ఉండు, కానీ జాగ్రత్తగా ఉండు. దేవునికి స్తోత్రం. అయితే ఆ రోజుల్లోనండి మనుషులందరూ కూడా ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే అక్కడ ఒక రంధ్రం ఉండేది, దాన్ని ఏమని పిలిచేవారంటే సూది బెజ్జం అనేవారు. ఏ బెజ్జం? సూది బెజ్జం. అది ఇప్పటికీ ఇస్రాయేల్ దేశంలో ఉంది. మీరు ఇంటర్నెట్లో కొడితే గూగుల్ తల్లి చెప్తుంది, మనకు అన్ని గూగుల్ తల్లి భలే చెప్తుందండి. గూగుల్ తల్లి చల్లగా ఉండే చక్కగా చెప్తుంది. గూగుల్ దగ్గరికి వెళ్ళి సూది బెజ్జం అని కొడితే మీకు సూది బెజ్జం చూపిస్తుంది. ఆ సూది బెజ్జంలో మీరు అందరూ దూరిపోతారు, అంటే వెళ్ళిపోవచ్చు లోపలికి. అది సూది బెజ్జం అంటే నువ్వు కుట్టుకునే సూది కాదు, ఆ సూది బెజ్జం వేరు. దేవునికి స్తోత్రం. సో గెహజీ ఆరోగ్యాన్ని కోల్పోయాడు. నేను రివర్స్లో చెప్తున్నాను, గెహజీ ఏం కోల్పోయాడు? ఆరోగ్యాన్ని. అనన్య సఫీరా ఏం కోల్పోయారు? ప్రాణాన్ని. తర్వాత యోధ ఏం కోల్పోయాడు? పరలోకాన్ని. శాంతిని కోల్పోయాం. తర్వాత సంస్కారాన్ని కోల్పోయాం. తర్వాత ప్రేమను కూడా కోల్పోయాం. అవసరం అంటారండి? అమ్మా మనకు అవసరమా? ఇప్పుడు మనం చెప్పాలి, అయ్యా డబ్బున్నా లేకపోయినా నాకు మనుషులు కావాలి. ఎవరు కావాలి మనకి? మనుషులు కావాలి మనకి. డబ్బు ఏంటి? డబ్బు ఓకే, మన అవసరాలు తెలిసింది ఓకే, కానీ డబ్బు కన్నా మనం విలువ ఇవ్వాల్సింది ఎవరికి? మనుషులకి ఇవ్వాలి. అందరితో సమానంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, అందరినీ గౌరవించాలి, అందరినీ ప్రేమించాలి. చాలాసార్లు చెప్తున్నమాట మరలా చెప్తున్నాను, అందరితో ఐక్యంగా ఉండండి. గేర తిరుగుడు మాటలు, బుర్ర తిరుగుడు మాటలు, ఏదేదో మాట్లాడి సంబంధాలు దూరం చేసుకొని పాడు చేసేసుకోకండి. ఈరోజు డబ్బు ఉందని ఏదో గర్వపు మాటలు మాట్లాడైతే రేపు ఆ డబ్బు పోయిన తర్వాత చాలా ఇబ్బంది పడతావు. ఆ మాటలు ముగిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. డబ్బు చాలా ప్రమాదకరమైనది. ఏమండి? డబ్బుని గౌరవించండి, కానీ డబ్బుని ఆరాధించకండి. మనం ఆరాధించవలసింది ఎవరిని చెప్పండి? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక డబ్బు చేసే 7 పనులు నేను మీతో చెప్పాను. సమాధానకరంగా బ్రతకండి. ఏమండి? డబ్బుకు విలువ ఇవ్వండి, డబ్బును ఆరాధించకండి. కొంతమంది కింద డబ్బులు పడిపోయి అనుకోండి, దాన్ని తీసి ఏం చేస్తారు? అదే ఆరాధన అంటే. ఏమండి? చాలాసార్లు డబ్బులు పడిపోతాయి నాయి కూడా, నేను తీసి జోబులో పెట్టుకుని ఏమనుకోను. ఎందుకంటే ఈ పడిపోయిన నోటు ఇచ్చింది ఎవరో? ఆయన ఇచ్చాడు కాబట్టి ఆయనకి స్తోత్రం. మళ్ళీ ఇది తిట్టిట్ట అనుకొని మళ్ళీ ఇలా అనవసరం. నువ్వు ఇట్టిట్ట అంటున్నావు అంటే నువ్వు ఆయన్ని లెక్క చేయట్లేదు. నువ్వు దేని లెక్క చేస్తున్నావు? డబ్బునే లెక్క చేస్తున్నావు. డబ్బుని లెక్క చేస్తే అర్థం ఏంటంటే దేవుణ్ణి లెక్క చేయట్లేదు అని అర్థం. నువ్వు దేవుణ్ణి లెక్క చేస్తే నువ్వు దేన్ని లెక్క చేయవు. దేవునికి స్తోత్రం. కనుక పరిశుద్ధ గ్రంథంలోంచి డబ్బు గురించి ఎన్ని గొప్ప సంగతులు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కొంతమందికి కొన్ని డౌట్లు ఉంటాయి. ఏమంటే అది కూడా చెప్పి ఒక 2 నిమిషాలు నా మాటలు ముగిస్తాను. 2 నిమిషాలు. ఏంటి ఆ డౌట్ అంటే, చాలాసార్లు మనం డబ్బుల కోసం ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి లేదా? చేయి పైకెత్తం. ఉన్నాయి లేదా? అంటే ఏ విషయంలో చేశారు మీరు? అవసరతల కొరకు నువ్వు డబ్బు కోసం ప్రార్థన చేయడం తప్పేమీ కాదు, అసలు ఏమి కాదండి. ప్రభువా నాకు ఎంత అవసరత ఉంది, ఎంత డబ్బు అవసరం, నా అవసరత తీర్చిన ఆయన అని నువ్వు ప్రార్థన చేయొచ్చు. ఒక ఇల్లు కట్టుకోబోతున్నావు, లేదా ఒక ఇల్లు కొనుక్కోబోతున్నావు, ఒక 20 లక్షలు అవసరం నీకు. నువ్వు ప్రార్థన చేయొచ్చు దేవుణ్ణి, అయ్యా 20 లక్షలు కావాలి నాయన, స్థలం కొనుక్కుంటున్నాను, నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేయొచ్చు. ఇప్పుడు ఈ ప్రసంగం విన్న తర్వాత
డబ్బు పాపిస్తుందట, డబ్బు ప్రేమ నుంచి దూరం చేసేద్దట, చంపేద్దట, చింపేద్దట, తోసేద్దట, అమ్మో డబ్బు వద్దమ్మో అని అలా అయిపోకండి, అదేలాగా అయిపోకండి. డబ్బు ఎంత నీకు ఇందడే, అందుకే ఒక ఉపమానం చెప్పాను. నా ఉపమానం మీకు అర్థమైందో లేదో, కత్తితో ఉల్లిపాయలు కూడా కోసుకోవచ్చు, కేక్ కూడా. ఆ ఉపమానం గుర్తుపెట్టుకోండి. ఏమండి, మనం అడగడంలో తప్పేమీ లేదు. అడగండి, మీ అవసరాలు అడిగితే అవసరాలు తీరుస్తానని ఫిలిప్పీ 4:19 దేవుడు ఒక చెక్కు రాసి ఇచ్చాడు. అందులో మనం అడగడమే. ప్రభువా నువ్వు చెక్కు రాసి ఇచ్చావు కదా నాయన, నా అవసరాలు తీర్చినాయన అని అడగాలి. నేను తీరుస్తానని ఆయన ఒక చెక్కు రాశాడు ఆయన. ఏమండి, కనుక ఏమండి మీకు అర్థమవుతుందా? అది అడగడంలో తప్పేమీ లేదు. కానీ కొంతమంది దేవుడిని ఎలా అడుగుతారో తెలుసా? దేవుని ఏటీఎం మిషన్లా చూస్తారు. ఏటీఎం మిషన్ తెలుసు కదండి మీకు. ఏటీఎం మిషన్లో కార్డు పెట్టి మనం టికెట్ నొక్కగానే డ్రర్ డబ్బు ఇచ్చేద్ది. ఏటీఎం మీకు తెలుసు కదా బ్రదర్స్. మనం కార్డు పెట్టగానే నొక్కగానే ఏం చేస్తాం? అని ఇచ్చేస్తుంది డబ్బు. ఎప్పుడు ఇస్తుంది అది? ముందు నీ అకౌంట్లో ఉండి ఆడాలి. అకౌంట్లో లేకుండా ఖాళీది పెట్టి ఆ పాస్ గారు చెప్పి డ్రర్ వచ్చేది. నీ డ్రర్ అని సౌండ్ వస్తే తప్ప నోట్లు ఏమి రావు. ఆ మిషన్ నుంచి డబ్బు రావాలంటే ముందు నీ అకౌంట్లో డబ్బు ఉండాలి. అర్థమైందండి? కొంతమంది దేవుణ్ణి ఎలా చూస్తారంటే ఏటీఎం మిషన్లా చూస్తారు. ఏమంటే దా ఇచ్చేయి ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. అంటే ఇచ్చే స్థాయికి నీ విశ్వాసం పెరగాలి, ఆయనతో సంబంధం పెరగాలి. సంబంధం లేదు, మందిరానికి సరిగ్గా రావు, దేవుడు అంటే లెక్కలేదు, దేవుడు అంటే భయం లేదు. ఇచ్చేయి, అవసరం డబ్బు ఇచ్చేయి అంటే డబ్బు నీ బ్యాంకులో లేకుండా ఏటీఎం దగ్గరికి వెళ్ళినట్టు ఉంటుంది దేవుడి దగ్గర. అర్థమైందా? ఇశ్రాయేల్ ప్రజలు అలాగే చేశారని దేవుడిని పీడించేసేవారు. ఇచ్చే అని. దేవుడు ఎన్ని చేసినా ఇంకా ఇచ్చే అనేవారు. అలాంటి మనుషులు జాగ్రత్తగా వినండి. దేవుడు ఏటీఎం మిషన్ కాదండి. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు ఏటీసీ ఇచ్చే అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఇచ్చే అనే మాట మానేయండి. ప్రభువా ఇచ్చేయి అడగండి, ఎక్కువ అడగండి. దేవుని ఎక్కువ స్తుతించండి, తక్కువ అడగండి. ఏం చేయండి? ఎక్కువ స్తుతించండి, తక్కువ అడగండి. దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు దాన్ని రివర్స్గా తీసుకొని మనకి ఎక్కువ ఇస్తాడు ఆయన. హల్లెలూయా. కనుక డబ్బును సంపాదించండి, డబ్బు దాచుకోండి, డబ్బుతో అన్నీ కొనుక్కోండి, డబ్బుని అన్ని విధాలుగా చూసుకోండి. కానీ డబ్బును ఆరాధించకండి. ఏం చేయకండి? డబ్బుని ఆరాధించకండి. డబ్బుని వడ్డీకి కూడా ఇవ్వకండి. డబ్బుని 15వ కీర్తనలో ఏం రాయబడి ఉంది? 15వ కీర్తనలో ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలో రాయబడి. సరే, న్యాయబద్ధంగా ఇస్తే అది తప్పుగా దేవుడు లెక్క చేయడు. కానీ కొంతమంది 5 రూపాయల వడ్డీ, 10 రూపాయల వడ్డీ, చక్కెర వడ్డీ, ఈ వడ్డీ ఆ వడ్డీ వేసి చివరికి బడ్డీలోకి వెళ్ళిపోతారు. అదంత మంచిది కదా. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీకు అందరి కొరకు నేను ఒక మంచి ప్రార్థన చేస్తాను. అందరూ లేచి నిలబడండి. మీ డబ్బుని ఏమండి, ఒకసారి ఇలాగే విజయవాడలో ఒక ఆయన ఏం చేశాడంటే, మీ ఏటీఎం కార్డులు చేతితో పట్టుకోండి, నేను ప్రార్థన చేస్తున్నాను, మీ ఏటీఎం కార్డులోకి ఏమొస్తాయి? డబ్బులు వచ్చేస్తాయి అన్నాడు. అది అసలు అలాంటి ప్రసంగాలు వినకండి. వాళ్ళు దొంగ బోధకులు, వాళ్ళ మాటలు నమ్మకండి. డబ్బు ఊరికనే రాదని ఆ గుండె ఏం చెప్పాడు కదండి, లలిత ఆయన ఏం చెప్పాడంటే డబ్బు ఊరికనే. చాలా మంచి మాట అండి. అసలు బైబిల్లో ఎంత స్వచ్ఛమైన మాట, ఆయన నోట్లోంచి అదే మాట వచ్చింది. డబ్బు ఊరికనే చెయ్యి ఎత్తండి, డబ్బులు వచ్చేతాయంటే ఎత్తేస్తారు మీరు. ఏమండి, అలా ఎత్తేకండి. ఎవరు పడితే వాళ్ళు చెయ్యి ఎత్తండి, డబ్బులు వచ్చేస్తున్నాయి మీకు అంటే కదా. కానీ ఈ రాత్రి వినండి అమ్మా, మీ దగ్గర ఏదో కొంతైనా డబ్బు ఉంది కదా, ఆ డబ్బును దేవుడు దీవించేలాగా నేను ప్రార్థన చేస్తాను. చేయమంటారండి? ప్రార్థన చేద్దాం. అందరు తలలు వంచి కళ్ళు మూయండి.
దేవుడు మీకు కొంత ఆస్తిని ఇచ్చాడు కదా, ఆ ఆస్తి దీవించబడులాగన నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఏమండి, అందరూ తలలోంచి కళ్ళు మూయండి. మీ దగ్గర ఉన్నది చిన్నదే కావచ్చు, మీ దగ్గర ఉన్నది కొంచెమే కావచ్చు, మీ దగ్గర ఉన్నది కొద్దిదే కావచ్చు. దాన్ని దేవుడు దీవిస్తే అది ఆశీర్వాదకరంగా మారిపోతుంది. ప్రార్థన చేద్దామా? దయచేసి నోరు తెరిచి మీ అవసరాలు కూడా దేవునితో చెప్పండి, మీ కష్టాలు కూడా దేవునితో చెప్పండి. మీ పిల్లల ఫీజులు కట్టాలా? ప్రభుతో చెప్పుకోండి, అయ్యా నా బిడ్డల ఫీజులు కట్టుకోవాలి నాయన, డబ్బు చాలా అవసరం తండ్రి, నాకు డబ్బు సహాయం చేయి తండ్రి అని ప్రార్థన చేయండి. ఏదైనా కొనుక్కోవాలని ఆశపడుతున్నారా? అది కొనుక్కునే సామర్థ్యాన్ని కూడా దేవుడే ఇవ్వాలి. ప్రార్థన చేయండి. ఒక స్థలం కొనుక్కోవాలనుకుంటున్నాను ప్రభువా, ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను ప్రభువా, నా పిల్లలకి ఏదో బంగారం కొనుక్కోవాలనుకుంటున్నాను ప్రభువా, నా బిడ్డల భవిష్యత్తు కొరకు ఏదో చెయ్యాలనుకుంటున్నాను తండ్రి. ఈ చేతిని దీవించిన ఆయన, ఈ చేతిని దీవించిన ఆయన అని ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అలా ప్రార్థన చేద్దాము. దైవజనులు ప్రార్థనలో నడిపిస్తే ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఉండండి, ఎవరు అనాలోచనగా ఉండద్దు, కళ్ళు తెరవద్దు, ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థించారు. నిజమైన మనకు అవసరమైనది